ఇంతవరకు మనం అనేక మంది సాక్ష్యాలు విన్నాం కదా, వారి జీవితాలలో దేవుడు ఎటువంటి కార్యాలు చేసిండనేసి. సో వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరిగినాయి అంటే ఎందుకు అనే విషయం నేను మీతో చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు మీ జీవితాల్లో కూడా కార్యాలు జరగాలా లేదా? ఇప్పుడు మనందరి జీవితాలు, నా జీవితంలో కూడా జరిగినాయి కార్యాలు కదా. అయితే ఆసక్తితో నేను వింటా ఉన్నా ఒక్కొక్కరు, ఎందుకంటే అవకాశం దొరకదు ఇట్లాంటి. మా దగ్గర ఇప్పుడు మేము హైదరాబాద్లో ఉంటే ఇట్లా సాక్ష్యాలు వినే అవకాశం ఉండదు. డైరెక్ట్ పాటలు, ప్రార్థనలు, వాక్యం వినేసి వెళ్ళిపోతూ ఉంటాం. ఇట్లా ఎప్పుడన్నా వస్తేనే అందరూ వాళ్ళ వాళ్ళ అనుభవాలన్నీ చెప్తా ఉంటే దేవుడు వాళ్ళ జీవితంలో ఎట్లా కార్యాలు చేసిన అనేసి వింటుంటే ఎక్కడలేని ఆశ వస్తుంటుంది మాకు కూడా. మన విశ్వాసం బలపడుతుంటుంది. ఎందుకంటే యేసుని నమ్ముకోవడం అంటే కేవలం విశ్వాసంలోకి రావడమే. విశ్వాసంలో వస్తే ఏమవుతుందంటే చూడండి, అందరు దేవుడిని నమ్ముతారు. నమ్మరా? అందరు నమ్ముతారు. ఈ లోకంలో ఎవరైనా నమ్ముతారు దేవుని. నమ్మకానికి విశ్వాసానికి చాలా తేడా ఉంది కదా. దేవుడు ఉన్నాడు అంటారు, అది నమ్మకం. కానీ విశ్వాసం, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ధీమా అన్నట్టు, ఎక్కడైనా ధీమా, ఎక్కడైనా ధైర్యం, తప్పక కార్యం చేస్తాడు. ఇప్పుడు వాళ్ళందరూ అట్లనే చెప్తున్నారు కదా, ఎట్లన్నా చేస్తాడు దేవుడు కార్యం అని. అయితే ఇప్పుడు ఆ సిస్టర్ సాక్ష్యం చెప్తుంటే నేను ఆశ్చర్యపోయిన. అవును, కరెక్టే. ఇప్పుడు మీరంటే మొట్టమొదటిసారి యేసుని తెలుసుకున్నారు మీ జీవితాల్లో. ఇప్పుడు ఆ సిస్టర్ అంటే వాళ్ళ పుట్టుకతోనే వాళ్ళు క్రైస్తవ కుటుంబంలో పుట్టినారు, తల్లిదండ్రులు కూడా క్రైస్తవులే, అయినా కష్టాల పాలైనారు, అయినా మంత్రాల పాలైనారు కదా. సో వాళ్ళు దేవుణ్ణి తెలుసుకున్న కుటుంబంలో పుట్టి కూడా కష్టాలు అనుభవించారు. సరే, మనమంతా చాలా మంది ఇక్కడ ఉన్నారు కదా, మనకి ఎప్పుడు తాతల నాటి కాలం నుంచి చెప్తున్న ఆచారబద్ధంగా జీవించడం, కష్టాలు మనకు కూడా వచ్చినాయి. కష్టాలు అందరికి వస్తాయి, అది పాయింట్ నేను చెప్పేది. అందరికీ కష్టాలు వస్తాయి. కానీ కొందరు కష్టాలు, ఇప్పుడు ఈ లోకస్తులు ఎట్లా కష్టాలు బయటకు వస్తారు కష్టాల నుంచి వాని దగ్గర పోయి, వీని దగ్గర పోయి, వాని సాయం తీసుకొని, వీని సాయం తీసుకొని. ఈ మనుషులు స్వార్థం కదా. ఎవడన్నా ఫ్రీగా చేస్తాడా? ఎవడు ఫ్రీగా చేయడు కదా, ఏదో ఒకటి ఆశిస్తాడు మనల నుంచి. కానీ ఈ ఒక విషయం నేర్చుకున్నాం ఏంటంటే, ఫలాని చర్చికి పోయి అక్కడ ప్రార్థన చేస్తే విడుదల కలిగింది, స్వస్థత కలిగింది, అద్భుతాలు కలిగినాయి వాళ్ళ జీవితాలలో. ఇప్పుడు హైదరాబాద్లో లక్షల జబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు ఇల్లు కూడా లేకపోతున్నారు. వీళ్ళని చూస్తే వీళ్ళు చూడు, వాళ్ళు ఏమన్నా లక్షలు సంపాదిస్తారా? ఏదో కూలీ చేసుకొని, డైలీ కూలీలాగా చేసుకొని ఇల్లు సంపాదించుకున్నారు, అది హైదరాబాద్ సిటీలో. మరి ఇది మనుషులకి అసాధ్యమే కదా. మళ్ళీ వాళ్ళ జీవితంలో కార్యం చేసింది దేవుడు. విశ్వాసానికి అదే ఉంది పవర్ కదా. నమ్మకం ఏంటంటే ఫలాని వ్యక్తిని నమ్మి పరిగెత్తుతాం, అక్కడ పరిగెత్తాం, ఇక్కడ పరిగెత్తుతాం, చివరికి ఇంటికి అలసిపోయి వస్తూ ఉంటాం. ముఖ్యంగా హాస్పిటల్స్ పోయినప్పుడు ఏం చేస్తుంది తెలుసా? డాక్టరే దేవుడు అయిపోతాడు. వాడు ఏమి చెప్తే అదే వింటాం కదా. వాడు చివరికి ఏమంటాడు? చేతులు ఎత్తేస్తాడు. నా వల్ల కలిగిన అన్ని, నా వల్ల చేయాల్సింది అంతా నేను చేసేసిన, ఇంకా దేవుని మీదనే భారం పోసుకొని అంటాడు. అరే, ఇంతవరకు నిన్ను నమ్ముకున్నానే, ఇంతవరకు నువ్వే దేవుడు అనుకున్నానే అంటే డాక్టర్ కూడా సహాయం చేయలేని స్థితిలో ఉన్నాడు. అనేక పర్యాలు మన జీవితాలు ఇట్లా జరుగుతూ ఉంటాయి. సరే, ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పేది, యేసు ప్రభులోని దైవత్వాన్ని గ్రహించినాక సమస్తం ఉచితమే. ఒక అడవి జాతి ప్రజల మధ్యలో నేను సేవ చేయడానికి పోతా ఉన్నాను. అయితే ఆ ఊర్లో అడుగు పెట్టినాక మొత్తం అసలు ఎవ్వరు లేరు ఊర్లో, అన్ని ఇళ్ళకి తలుపులు ఉన్నాయి, గొల్లాలు ఉన్నాయి, తాళాలు వేయరంట ఆ ఊర్లో, అన్ని గొల్లాలు ఉన్నాయి. అయితే ఏంది ఇంత నిర్మానుష్యంగా ఉంది విలేజ్, ఈ ఊరు అని లోపల పోతా ఉంటే ఊరి చివరి వరకు వచ్చేసినాయి. ఇంకా నేను ఒక్కడే పోతున్నా, నాతో పాటు ఒక 8 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడ ఎవరు లేరు కదా, వాళ్ళకి మేము ఉచితంగా మందులు సాయం చేయడానికి పోతుంటాం. ఆడులకి పోయి వాళ్ళందరికీ ఉచితంగా మందులు, ఆహారం సహాయం చేసి, బట్టలు ఏమన్నా ఉంటే, లేకుంటే పిల్లలకి నూనె బాటిల్స్ తీసుకొని పోయి ఇచ్చి వాళ్ళకి ప్రార్థనలు చేసి వస్తాం. అది మా పరిచర్య అన్నట్టు. ఎందుకంటే అక్కడికి ఎవ్వడు పోడు, ఏ డాక్టర్లు పోరు, ఏ నర్సులు పోరు, ఏ అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు కూడా పోరు. మేము అట్లా పోయి 2 డబ్బాల మందులు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసాము. గర్భిణీ స్త్రీలకి, పాలిచ్చే స్త్రీలకి, అందరికి, ముసలోళ్ళకి, ప్రతి ఒక్కరికి మందులు ఇచ్చి వస్తాం. బలానికి మందులు, రోగాలకి మందులు ఇచ్చి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసి వస్తాం అన్నట్టు. అది మా ఆశ. దేవుని సేవ, దేవుని ప్రేమను అట్లా చూపిస్తాం మేము. అయితే ఆ ఊరికి వెళ్తే అక్కడ ఒక చాలా యవన స్త్రీ, పెళ్లి కాలేదు పాప, మా అమ్మాయికి, మంచం మీద పండుకొని ఉంది. ఒక్కతే, ఎవ్వరు లేరు, ఊరంతా నిర్మానుష్యంగా ఉంది. ఆ అమ్మాయి ఒకతే పండుకొని ఉంది. అయితే నేను అంతా తిరిగి నాకు తెలియకుండానే అక్కడికి వెళ్ళిపోయినా అమ్మాయి దగ్గరికి. వెళ్ళిపోగానే ఎవరో కొత్త వ్యక్తి వచ్చిననేసి
ఏమ్మా ఇక్కడ ఎవరికన్నా రోగాలు ఉంటే చెప్తే మేము మందులు ఇవ్వడానికి వచ్చినామని చెప్తే అమ్మాయి అంటుంది ఇక్కడ ఎవ్వరు లేరు అంటుంది. అంత పనులకి వెళ్ళిపోయినారు, వాళ్ళు రాత్రి వస్తారు అంటే ఓహో ఈయన పరిస్థితి ఇట్లుంటుందా. అందరు పనులకి వెళ్ళిపోతారు, స్త్రీలు పురుషులు అందరు పనికి వెళ్ళిపోతే ఎవరన్నా బాధలు ఉంటే రోగాలు ఉంటే అట్లా ఇంటి దగ్గర ఉంటారు అన్నట్టు. అయితే ఆ చిన్న గుడిసెలకి వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వచ్చింది బయటికి. అమ్మ ఎవరు సార్ అంటే అమ్మ ఇట్లా మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చినాము, అందరికీ ఉచితంగా మందులు ఇవ్వడానికి, ఎవరికన్నా కష్టం ఉంటే ప్రార్థన చేయడానికి వచ్చినాము అంటే, సార్ ఇదిగో మా పాప ఇట్లా మంచం మీద పండుకొని ఉంది 2 నెలల నుంచి. ఏమైంది ఈ పాపకి అంటే, ఈ పాప గొర్రెలు కాసుకొని వస్తుంటుంది సార్. అయితే ఒకరోజు ఇట్లా గొర్రెలను కాసుకొని వచ్చి ఏమైందో ఇంటికి వచ్చి ఇట్లా అయిపోయింది మెడకాయ, ఇది ఎన్ని డాక్టర్ దగ్గర తీసుకుపోయినా సీదా కావట్లేదు. అయితే మళ్ళీ ఏం చేశారంటే ఎక్కడెక్కడికో పోయినాము, మందులు తినిపించినాము, ఒక మంత్రగాని దగ్గర కూడా తీసుకెళ్ళినాము. పాపం ఒకటే మాకు ఉండే బర్రె, అది కూడా అమ్మేసినాము ఆ అమ్మాయి ట్రీట్మెంట్ కొరకు, అన్నీ చేసినాం. కానీ ఆ పాప ఎట్లనే ఉందంటే అట్లనా. అప్పటికే నాతో పాటు ఇంకొక బ్రదర్ వచ్చింది, మాతో పాటు 8 మంది ఉన్నారు కదా. ఈయన ఎక్కడ పోయిండు, మమ్మల్ని అందరిని ఉద్దేశం మనం త్వరగా వెళ్ళిపోదాం వేరే ఊరికి అనేసి ఆయన నన్ను వెతుక్కుంటా వస్తున్నా వెనకాల. నేనేమో ఒక్కడిని ముందుకు పోతున్నా. అంటే యేసు ప్రభు ఎట్లా నడిపిస్తాడు దేవుని బిడ్డల్ని అనేది మనం చూస్తున్నాం. నువ్వు ఇప్పుడు వీళ్ళందరి జీవితాలలో అద్భుతాలు జరిగినాయి. వాళ్ళు ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు చెప్పండి? టైంపాస్కి వచ్చారా? పండగలు చేసుకోవచ్చు కదా మీరు కూడా హైదరాబాద్ లో. ఇంత దూరం ఎందుకు వచ్చారు చెప్పండి? 2.5 గంటలు. అంటే దేవుడు నా జీవితంలో చేసినప్పుడు నీ జీవితంలో చేయడా అన్న విశ్వాసం చూపించడానికే కదా మీరు అందరూ వచ్చింది. నేను కూడా అటెండ్ వచ్చినా కదా. అయితే ఆడ పోయినాక ఏం జరిగిందంటే, నాకు ఆ తల్లి చెప్తున్న విషయాలు వినగానే ఎక్కడని బాధేసింది నాకు. అవును కదా, ఈ లోకస్తులు ఎంత మోసగాండ్లు. ఇప్పుడు నిజంగా వాడు మంత్రగాడు చేయగలిగితే డబ్బులు తీసుకున్నప్పుడు చేయాలి కదా, చేయలేకపోతున్నాడు మంత్రగాడు. అనవసరం అంటే మోసగించినట్టే కదా. డాక్టర్లు అందరూ ట్రీట్మెంట్లు డబ్బులు తీసుకున్నారు, ఫీజులు తీసుకున్నారు, మందులు ఇచ్చారు. మళ్ళీ మందులు ఇచ్చినప్పుడు మెడికల్ షాప్ వాడు మంచిగా చేసిండా? డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చి మందులు ఇచ్చినప్పుడు డాక్టర్ బాగా చేసిండా? ఎవ్వడు చేయలేదు. పాపం నేను చూసిన ఎట్లనే ఉంది, అమ్మాయి తలకాయ తిరుగుతలేదు. ఆ అడవులలో ఎక్కడ పోయినప్పుడు ఏదో పట్టుకుంది ఆమెకి దయ్యం, నాకు తెలుసు. అయితే నాకు ఆ కడుపులో బాధ ఎట్లా ఉప్పొంగుకుంటూ వస్తుందంటే, అమ్మాయిని చూస్తే యవ్వన స్త్రీ పాపం అట్లా మంచం మీద పడింది ప్రవ్వా అని తల మీద చేపెట్టి ప్రార్థన చేసి దాన్ని బంధించిన సైతాన్ని తక్కువ సీదైపోయింది మెడ, సీదైపోయింది. వాళ్ళ తల్లి ఆశ్చర్యపోతుంది, అరే ఇదేంది అమ్మాయి అంటుంది, అరే ఇట్లెట్లా తిరుగుతుంది నా తల అంటుంది. అట్లా ఎన్నో అద్భుత కళలు మన ప్రభువు చేస్తున్నాడు మన సేవ పరిచయం. ఆసక్తి ఎందుకు చెప్తున్నాను మీకంటే, అప్పుడు ఆ సిస్టర్ చెప్తుంటే నేను అది జ్ఞాపకం చేసుకున్నా. మా జీవితంలో కూడా అట్లా జరిగినాయి. నేను కూడా క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడిని, ముత్తాతల నుంచి క్రైస్తవులే. కానీ మాకు తెలియవు ఇవన్నీ. ఉత్తగా పాడుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా, పని చేసుకోవాలా, ఇంటికి చదువుకోవాలా, ఉద్యోగాలు పోవాలా, అంతే, కుటుంబం చూసుకోవాలా. అంతకంటే ఇట్లా పోయి అనేకులకు చెప్పాలా, చెప్తే అనేకుల కష్టాల నుంచి వాళ్ళని ఎట్లా బయటికి తీసుకొని రావాలా అన్న విధానాలు నేర్పలే మాకు ఎవ్వరు. అర్థమవుతుందా? ఇప్పుడు మనకు కష్టం వచ్చింది కాబట్టి దాని నుంచి విడుదల పొందినాము, ఎవరో ప్రార్థన చేస్తే విడుదల పొందినాం. దాని తర్వాత మనం కూడా ఇట్లాంటి పరిచయం చేస్తున్నాం, అనేకులకు పరిచారకులాగా, అనేకులకు సేవ చేయాలని. అట్లా ఎన్నో అద్భుత కళలు. ఒక ఆయన ఒరిస్సాకి వెళ్ళినాం ఒకరోజు, ఇదే 8 మంది వెళ్తుంటాం ఎప్పుడు ఊర్లకి. ఒరిస్సాకి వెళ్ళినాం. అక్కడ ఒరిస్సాలో ఒక చిన్న గ్రామానికి వెళ్ళినాం. అయితే అక్కడ పబ్లిక్ మీటింగ్ పెట్టి అందరికి మందులు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే ఒక ఆయన వచ్చిండు. ఒక ఆయన వచ్చి ఈ మందులు అక్కడ ఒక ఇంట్లో ఒక ఆయన పండుకొని ఉన్నాడు, ఆయనకు కూడా మందులు ఇస్తున్నా అంటే, సరే నేను వస్తాననేసి నేను ఇంకొక బ్రదర్ ఇద్దరం పోయిన మందులు తీసుకొని. అది ఏం రోగమో తెలియదు మనకి, దాన్ని అడుగుతాం తెలుస్తుంది కదా. ఆయన చూడగానే చెప్తారు కదా ఏదో మందు, ఏదో సమస్య, అప్పుడు ఇద్దామని. అయితే ఆడ పోయినాక 2 నెలల నుంచి మంచం నుంచి దిగుతలేడట. ఏమైంది ఈయనకి అని అడిగితే హిందీలో అడుగుతున్నాం. క్యావా అంటే పేడ్ పేసే నిచ్చే గిరిగా అంటే చెట్టు ఎక్కి చెట్టు మీదకి కింద పడ్డాడట. చెట్టు మీదకి కింద పడి ఇది దెబ్బతిన్నది, ఈపు వెన్నుపూస దెబ్బతిన్నదంట. లేస్తలేడు నొప్పికి, అట్లనే పండుకుండంట. అయితే మాకు తెలియదు, ఆయన చెట్టు మీదకి పడ్డాడు తెలియదు, లేలేకపోతున్నాడు, నడుము నొప్పి అని చెప్తున్నాడు. అయితే మాకేం తెలియదు. సరే ఈయనకి నడుము నొప్పి ఉంది, మేము ఎప్పుడు అనుకుంటున్నాం ఏం ఇద్దాం, ఈయనకి ఏ మందులు ఇస్తే బాగుంటుంది, త్వరగా బయటకు వస్తాడు అని చెప్పేసి మేము మాట్లాడుకుంటున్నాం. అప్పుడే దేవుని యొక్క ఆత్మ ఒక ఆలోచన ఇచ్చింది.
నువ్వు నడుము మీద చేయి పెట్టి ప్రార్థన చేయని. అయితే ఆయన నడుము కింద చేయి పెట్టిన, మంచం మీద ఉన్నాడు, ఆయన నడుము కింద చేయి పెట్టి బంధించినదాన్ని సైతాన విడిచిపెట్టి తన నడుముని యేసుక్రీస్తు నామమున అంటే తప్పున లేచిపోయాడు. మంచం మీద తప్పున లేచిపోయాడు. వాళ్ళు పరచన అయిపోయారు. 2 నెలల నుంచి మంచం మీద పడుకున్నాడు, ఇట్లా లేచిండు బయటికి అని. యేసుప్రభు కార్యం అట్లుంటది. ఉచితంగా ఒక పైసా తీసుకోలే, ఉల్టా మనమే పైసలు ఇస్తాం, ఉల్టా మనమే డబ్బులు ఇస్తాం, ఉల్టా మనమే మందులు ఇస్తున్నాం వాళ్ళకి, ఉల్టా మనమే వాళ్ళకి ఆహారం పెడుతున్నాం, బట్టలు ఇస్తున్నాం, అన్ని ఇస్తున్నాం. యేసుప్రభు ప్రేమ అంటే అది. యేసుప్రభు ప్రేమ ఏం తెలుసా? ప్రతి ఒక్కరూ ఈ సత్యంలోకి రావాలా, మీరు విడుదల పొందాలా, అనేకులకు విడుదల ప్రకటించాలా, నీ జీవితాంతం అది చేసుకుంటూ పోవాలా. అప్పుడు నిన్ను దివారాత్రం ఆయన కాపాడుతూ ఉంటాడు. వాక్యం ఉంది బైబిల్లో. నీ చుట్టూ అగ్ని పెడతాడు. ఇటువంటి పరిచయలు ఉన్నవాళ్ళు అడవులలో తిరుగుతాం, రాత్రి మగళ్ళు, పులులు సింహాలు ఉండే ప్రాంతాలలో తిరుగుతూ ఉంటాం. ఇన్ని సంవత్సరం తిరుగుతున్నాం, మళ్ళీ ఏ పులి రాలేదు మా దగ్గరికి, ఏ సింహం రాలేదే. తెల్లవారి చెప్తారు, బ్రదర్ సార్ మీరు ఇక్కడికి వచ్చిర్రు అంటే, వచ్చినాం బ్రదర్ ఇట్లా చేసుకున్నాడు. అరే ఇక్కడికి ఎందుకు వచ్చావు సార్? నిన్న రాత్రి పులి వచ్చింది సార్ అంటారు. ఇప్పుడు రాని బ్రదర్ ఏం చేస్తావు? అవి కూడా జీవులే కదా, దేవుడు పుట్టించాడు కదా, వాటి పనులు అవి చేసుకుంటే నీ పని నువ్వు చేసుకుంటా పో, అంతే. నీకు దానికి ఏమీ శత్రుత్వం, నిన్ను చూస్తే కూడా అవి ఏం చేయలేవు. మళ్ళీ నీకు నమ్మకం ఉందా, విశ్వాసం ఉందా? నమ్మకం ఉండడానికి సినిమా చూస్తే భయం వేస్తుంది అన్నట్టు. విశ్వాసం ఉన్నాడు, అరే నన్ను ఏం చేయలేదు, ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపిస్తానే కానీ నన్ను ముట్టలేదు అది కదా. కాబట్టి ఎంత కాలం నేను ఈ లోకంలో ఉన్నానో ఆయనకు తెలుసు, ఏం పని చేయడం కొరకు ఈ లోకంలో ఉన్నానో అంతవరకు నడిపిస్తానే ఉంటాడు. ఇప్పుడు ఆ సిస్టర్ వారు చెప్తున్నారు, నేను బ్రతికినా బ్రతకకపోయినా, మీరు చెప్తారా సాక్ష్యం? నేను బ్రతికినా బ్రతకకపోయినా యేసు కొరకే జీవిస్తా అని తీర్మానించుకుంది ఆయన. అది విశ్వాసం అన్నట్టు, అది విశ్వాసం. ఈ లోకం పంపించండి, ఈ లోకంలో ఉన్నంత కాలం నేను ఈ పని చేస్తాను, అనేకులకు చూపిస్తాను ప్రభుని. ఆయనను చూస్తే అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి, స్వస్థతలు జరుగుతూ ఉంటాయి, జీవితం మారిపోతూ ఉంటుంది. చూడండి, కొన్ని కోరికలు ఉంటాయి, ఈ శరీరానుసారమైన కోరికలు ఈ లోకంలో. అవి మనం దాని కొరకు ఎంతో ప్రయాసపడతా ఉంటాం, అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలి. ఎందుకంటే వాడిని మీద చూస్తాం కదా, పక్కింటోని ఎదురింటోడు వాడు బాగా అవుతుంటే మనం చూస్తాం కదా, మనకు కూడా ఉంటే బాగుంటుంది కదా అని ఆ తపనలో ఎక్కడెక్కడో పరిగెత్తిపోయి అలసిపోయి ఇంటికి వస్తూ ఉంటాం. కానీ దేవుడు తన బిడ్డలకి ఏ కష్టం లేకుండా ఆహారం పెడతాడు, ఏ బాధ లేకుండా, నువ్వు ఏ శ్రమ పడకుండా సంతోషంగా ఇంటికి వచ్చి తిని మంచి సుఖంగా నిద్రపోతావు నువ్వు. అటువంటి వాగ్దానాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి కొంతసేపు మనము ఆయన యొక్క యేసు ప్రభు యొక్క దైవత్వం గురించి నేను మీతో మాట్లాడిన ఆశపడుతున్నా. అంటే ఆయన ఎందుకు దేవుడు, ఆయన ఎందుకు, చూడండి, ఆయన దేవుడని డైరెక్ట్గా చెప్పని కూడా చెప్పలేదు, కానీ దేవుని వంటి గుణగణాలు, దేవుడు చేసే కార్యాలు ఆయన జీవితంలో చేస్తున్నాడు. ఆయన అనేకుల జీవితాలలో చేసిండు. ఆయన పుట్టుక నుంచి చూస్తే ఆయన పుడతాడనేసి దగ్గర 700-800 సంవత్సరాల క్రితమే చెప్పబడింది ఈ బైబిల్లో. అంటే ఆయన పుట్టింది 2000 సంవత్సరాల క్రితము, ఇప్పటికే 2025వ సంవత్సరాలు అడుగుపెట్టినాం. అంటే ఈ క్యాలెండరే చెప్తుంది ఆయన పుట్టి 2025 సంవత్సరాలు అయినాయని క్యాలెండర్ చెప్తుంది. అంటే ఆయన సజీవుడు నిజమన్నట్టే కదా. ఆయనకి ముందు దగ్గర 3,500 ఆయనకి ముందు, పుట్టక ముందు, అంటే ఆ 3,000 క్రితము నుంచే చెప్పబడింది పలాని చిన్న శిశువులాగా పుట్టబోతున్నాడు దేవుడు అని ఎంతో మంది ప్రవక్తల ద్వారా మాట్లాడిండు అన్నట్టు. అయితే మీరు అనొచ్చు, ఎంతమంది మాట్లాడినాడు, మళ్ళీ ఆయన ఎక్కడ పుడతాడు? వాళ్ళు చెప్పినట్లు పలాని దేశంలో, పలాని గ్రామంలో, పలాని ఊర్లో, పలాని స్థలంలో, పశువుల పాకలో ఆయన పుడతాడు అని అంత బాగా చెప్పారు. ఎప్పుడు? ఆయన పుట్టక ముందు 800 సంవత్సరాల క్రితమే. అంటే అటువంటి భక్తులుండే ఆ రోజులలో వాళ్ళు చూడగలిగినారు అన్నట్టు, కళ్ళు మూసుకొని భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేసి. ఇప్పుడు మనకు కూడా చెప్తుంటాడు దేవుడు, భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్తాడు. నీకు ఆ తపన, ఆశ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక లీడర్ లాగా ఉన్నావు, ఒక గుంపు, ఒక సంఘానికి ఒక పాస్టర్ అమ్మ లాగా ఉన్నావు. ఈ సంఘంలో ఏం జరగబోతుంది, ఈ సంఘానికి ఎటువంటి కష్టాలు రాబోతున్నాయి, ఈ లోకం మీదకి ఎటువంటి కష్టం రాబోతుంది అనేసి దేవుడు నీకు ముందుగానే చెప్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావు అంటే, నువ్వు నీ సంఘం కొరకు ప్రార్థన చేస్తావు, నీ కుటుంబీకుల కొరకు ప్రార్థిస్తావు, నీ పిల్లల కొరకు ప్రార్థిస్తావు, నీ బంధువుల కొరకు, మిత్రుల కొరకు, స్నేహితుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తావు, ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేస్తావు. అప్పుడు వారి చుట్టూ దేవుడు ఒక కంచె పెడతాడు అగ్నిలాగా. అప్పుడు ఆ కుటుంబాలు కాపాడబడతా ఉంటాయి అన్నట్టు. అది ఆసక్తి, అది తపన అన్నట్టు. ఎప్పుడైతే ఆ కంచె బయట ఉంటామో వారికి ఎటువంటి కష్టాలైనా రావచ్చు. అయితే COVID-19 వస్తుందనేసి దేవుడు మనకి ఎప్పుడో చెప్పిండు. అక్టోబర్ 2015లో చెప్పిండు. అక్టోబర్ 2015లో
మన అన్ని రికార్డింగ్స్ ఉంటాయి. మనకి ఇంటర్నెట్లో రేడియో ఉంది, ఒకటి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది. ఇంటర్నెట్ రేడియో అప్పుడు నడిపించే వాళ్ళం ఆ రోజులలో 24 గంటలు. ఆ రికార్డింగ్స్ ఉన్నాయి అక్కడ. అదే దానికి సాక్ష్యం అన్నట్టు. ఇలాంటి రోగం రాబోతుంది, దీని నుంచి ఎవడు కాపాడబడతాడు, ఎవడు కాపాడబడడు అని కూడా చెప్పిన. ఒకవేళ మనలో ఎవరికన్నా ఆ ఇన్ఫెక్షన్ అయితే దాని నుంచి ఎట్లా బయటికి రావాలో కూడా నేను తెలుసుకున్నా. ప్రభు చూపించిండు అవన్నీ. ఎందుకంటే తన బిడ్డలకి చెప్పకుండా ఏమీ చెయ్యడం ఉంది వాక్యం. ఈ లోకంలో ఏం జరగాలన్నా దేవుని ఆజ్ఞ లేకుండా జరగదు. ఒక చీమ అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలన్నా, నీ తలలోని వెంట్రుగా ఒకటి రాలన్నా దేవుని ఆజ్ఞ లేకుండా జరగదంట. ఇంక నాకు ఎందుకు ప్రభు ఈ శ్రమ అనడానికి వీల్లేదు అప్పుడు. ఎందుకంటే దేవుడు ఎందుకు కల్పిస్తాడంటే, చూడండి, ఆయనకి దగ్గర చేసుకోవడానికి కోరు. చూడండి, కష్టం వస్తేనే దేవుడు గుర్తుకొచ్చేది. సుఖం ఉంటే వాడికన్నా గుర్తుకొస్తుంది దేవుడు? ఎవ్వడికి రాదు. కష్టం వస్తే ఏమంటాం తెలుసా? ప్రభా దేవా నాకు ఎందుకయ్యా ఇంత కష్టం అంటాం. సుఖం ఉన్నప్పుడు అంటామా? దేవా నాకు ఎందుకు ఇంత సుఖం అంటామా? ఎవ్వడన్నాడు. మనిషి బలహీనతలు చూడండి. కష్టం వస్తే వానికి కష్టం వద్దు, సుఖం అయితే కావాలా. సుఖం వస్తేనేమో దేవుడు గుర్తుకు రాడు, కష్టం వస్తే దేవుడు గుర్తుకొస్తాడు. అందుకే నేను అనేకులకు చెప్తా ఉంటాను, ఏం తెలుసా? నువ్వు సుఖంగా ఉన్నప్పుడే యేసుని తెలుసుకోవాలా, సుఖంగా ఉన్నప్పుడే ప్రార్థన చేయడం నేర్చుకోవాలా. ఎందుకో తెలుసా? నువ్వు అటువంటి దశలో ప్రార్థనలో బలపడితే నీ ఆత్మ గట్టిగా అవుతుంది, నీ ఆత్మ బలంగా తయారవుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే, కష్టాలు వచ్చినప్పుడు నీకు ధైర్యం ఉంటుంది, కష్టాలను ఎదుర్కోగలవు నువ్వు ధైర్యంగా. లేకపోతే కుమిలిపోయి కుంగిపోతారు మనుషులు. కష్టాలు వస్తే, భయంకరమైన ఉపద్రవాలు వస్తే కుంగిపోతారు. నిన్న ఒక వారం క్రితం ఒక అతను నెల్లూరు నుంచి ఫోన్ చేసిండు నాకు. సిస్టర్ తెలుసు బాగా ఆయన. అయితే ఆయన చాలా రోజుల తర్వాత నాకు ఫోన్ చేసిండు. సార్, మీరు ఆ రోజు మాకు ప్రార్థన చేసి ఆ మందుల గురించి చెప్పడం వల్ల నేను ఈరోజు బ్రతికినాను. లేకుంటే కోవిడ్ టైంలో హాస్పిటలైజ్ అయిపోయినా, నేను ఐసీయూలో ఉన్నాను. నా పక్కన ఇట్లా వచ్చిన చనిపోతున్నారు, తీసుకొని పోతున్నారు, కానీ నేను బ్రతికినాను ఈ రోజు వరకు కూడా. మీరు ప్రార్థన చేయడం వలన, మీరు చెప్పిన మందులు వేసుకోవడం వలన నేను ఈ రోజు కూడా బయటకు ఉన్నాను. షుగర్ పేషెంట్, హార్ట్ సర్జరీ అయిన పేషెంట్ బతికిండి ఈ రోజు వరకు. ఎట్లా బతికిండి చెప్పండి? యేసు ప్రభు యొక్క వాక్కు అంత పవర్ ఉంటుంది. దయ్యాలు గజగజ వణుకుతాయి ఆ పేరు తీసుకుంటేనే. మంత్రగాళ్ళు, ఇప్పుడు ఆ సిస్టర్ చెప్తుంటే మంత్రగాళ్ళు గజగజ వణుకుతారు. ఎందుకంటే నాకు బాగా గుర్తుంది, 92లో మంత్రగాళ్ళు నన్ను ఎదుర్కొంటున్నారు. వాళ్ళు ఎట్లా వస్తారు తెలుసా? నీకు డైరెక్ట్గా రారు, ఇట్లా నిద్రలో వస్తారు. నువ్వు నిద్రపోతావు కదా, నీకు కళ కల్పించి కళలో వచ్చి నిన్ను చంపడానికి ప్రయత్నిస్తారు వాళ్ళు, మంత్రగాళ్ళు. అట్లా 92 నుంచి ఈ రోజు వరకు కూడా నాకు ఎన్నో మంత్రగాళ్ళు వస్తుంటారు కళలో. ఎవడు వీడు? మేము చేస్తున్న మంత్రాలని ఉల్టాగా పంపిస్తుండే ఎవడు వీడు? కొన్నిసార్లు దయలకు చెప్తాం, ఎవడు మంత్రం చేసిండో వాని గొంతు పట్టు, భయపెట్టు వాడిని. అవి పోతాయి, ఆ దయ్యాలు వింటాయి. యేసు ప్రభు బిడ్డల మాటలు దయ్యాలు వింటాయి. ఆ అధికారం నీకు ఇస్తారన్నట్టు. ఎందుకంటే ఇందులో జీవం ఉంది, ఇందులో పవర్ ఉంది. ఈ వాక్కు ఎప్పుడైతే నీ హృదయంలో స్థిరపరచుకుంటావో, భద్రపరచుకుంటావో, నీ దగ్గర చాలా పవర్ ఉంటుంది. పవర్ అంటే అగ్ని. నీ తల నుంచి అరికాల వరకు అగ్ని ఇట్లా తిరుగుతూ ఉంటుంది. ఏదన్నా మంత్రశక్తి నీ దగ్గరకు వస్తే ఈ అగ్ని నీలో నుంచి పోయి దానికి కాలుస్తుంది అన్నట్టు. అది పరిగెత్తిపోతుంది ఆ దయ్యమ్మగా మంత్రాలు. అంత పవర్ ఉంటుంది మీకు. కానీ మీరు చూస్తున్నారా వాటిని? చూడాలనే కదా ఇవన్నీ చెప్తుంది నేను. ఇవన్నీ మేము చూడగలము, దయ్యాలని చూడగలము, మంత్రగాళ్ళని చూడగలము. నేను చూస్తా, ఏవడా మంత్రగాడు ఎక్కడి నుంచి వస్తుందో చూస్తా. నేను వాడిని చెప్తా, వీళ్ళను ముట్టినామంటే నీ చేతులు కాలిపోతాయి, వదిలేస్తారు. వాళ్ళు చెప్పారు కూడా, అమ్మో వాళ్ళ దగ్గర పోతే నా చేతులు కాలిపోతున్నాయి, ఇంకా నేను చెయ్యను. అరే ఇంకొంత పైస ఇస్తా అంటారు, ఎవడు మంత్రం చేస్తాను నీకు వ్యతిరేకంగా. ఇంకొంత పైస ఎక్కువ ఇస్తే, 1000 రూపాయలు ఎక్కువ ఇస్తా అంటే, నువ్వు 1000 కాదు 1,00,000 రూపాయలు ఇచ్చినా నేను చెయ్యను అంటాడు మంత్రగాళ్ళు. నేను విన్నా, నీకు వినిపిస్తూ ఉంటాయి ఆ స్వరాలు. నీ చేతులు కాలిపోతాయి, మా చేతులు కాలిపోతున్నాయి, నువ్వు ఎంత పైస ఇచ్చినా నేను చెయ్యం ఇది. ఎందుకంటే అక్కడ అగ్ని ఉంది, దేవుని అగ్ని ఉంది అనేసి వాళ్ళు చెప్తారు మంత్రగాళ్ళు. సో కొన్నిసార్లు కోపం వస్తుంది నాకు కూడా. సరే, మంత్రగాడు కూడా మనిషి, వాడు ఏదో జీవనోపాధి కొరకు అట్లా చేస్తుంది, కానీ మోసం అది మోసం. మనం మోసం చేయం, ఉచితంగా పొందుకున్నాం, ఇవన్నీ ఉచితంగానే ఇస్తాం. ఎవరి దగ్గర ఒక్క పైస ఆశించకుండా సేవ పరిచయం చేస్తాం. ఎందుకు చెప్తున్నామంటే ఎన్నెన్నో కార్యాలు, ఎన్నెన్నో అద్భుతాలు. ఒక గ్రామానికి పోయినప్పుడు మంచం మీద బండిది, ఎవరు మమ్మల్ని తీసుకెళ్ళినరో అటు ఇక్కడ మారేడుమిల్లి అనే ప్రాంతం, అది ఏరియా కిందకి వస్తుందో నాకు తెలియదు. మారేడుమిల్లి అనే ప్రాంతం, రంపచోడవరం ఆ ఏరియా. అయితే అది అడవి అన్నాడు. పోతే ఒక ఆమె మంచం మీద బండుకొనింది పాపం.
అయితే ఎవరు మమ్మల్ని తీసుకుపోయారని చెప్తున్నాడు. సార్, ఈ ఊరంతట్లో ఈ మొక్కతే యేసును నమ్ముకుంది. ఈ ఊరంతటికి ఈ మొక్కతే నమ్ముకుంది. అయితే మళ్ళీ ఎందుకు మంచం మీద పండుకుందంటే ఈమెకి ఏమైందో ఎవరు తెలుస్తలేదు. డాక్టర్ దగ్గర పోతే ఏమైందో అర్థం కావట్లేదంటే నేను తల మీద చేయబెట్టంగానే దయ్యం బయటకు వచ్చింది ఆమెల నుంచి. ఈ దయ్యాలు కూడా ఎట్లా అంటే మోసం చేస్తాయి. మంచిగా ఉన్నట్టే ఉంటాయి, మనుషులలో ఉంటే అవి మంచిగానే ఉంటాయి, అసలు మోసగిస్తుంటే అన్నట్టు. ఎప్పుడైతే కళ్ళలో కన్ను పెట్టి చూసి దాన్ని మనం కోపంతో చూస్తామో అప్పుడు బయటకు వస్తుంది. అయితే ఆమె మంచం మీద పండుకున్న ఆమెకి ప్రార్థన చేస్తుంటే పక్కన కోడలుంది. అసలు కోడళ్ళకి వెళ్ళి బయటకు వచ్చింది దయ్యం. ఇద్దరి మీద తల చేది, ఇద్దరు కింద పడింది. అప్పుడు నాకు అర్థమైంది దుష్టుడు ఎంతగా మోసగించింది ఇంతకాలం మనుషులు అనేసి. ఇద్దరిని పట్టింది ఆ ఊర్లో. ఈమెను ఎందుకు తెలుసా? నువ్వు అందరినీ ప్రభు దగ్గర నడిపిస్తున్నావు, అందరినీ ప్రభు దగ్గర నడిపిస్తున్నావు అనేసి ఆమెను బట్టి కోడలు పరిచయం చేస్తుంటే కోడలను బట్టి. చూడండి, ఇటువంటి ఇటువంటి స్థితిలో నువ్వుంటే నీ పరిస్థితి ఏం చెప్పండి? సమాధాన పడతావా? ఇప్పుడు ఆ సిస్టర్ అన్నట్టు ఎక్కడెక్కడో వరిగి ఎక్కడెక్కడో పోయి డబ్బులన్నీ వృధా చేసుకుని చివరికి దుఃఖంతో ఇంటికి వస్తున్నావు. కానీ ఎప్పుడైతే ఈ సత్యాన్ని నువ్వు గ్రహిస్తావో, యేసుప్రభు యొక్క దైవత్వాన్ని నువ్వు చూడగలవో, నీ జీవితంలో నీ దగ్గరికి ఎటువంటి దుష్టశక్తులు రావు, ఎటువంటి దయ్యాలు ఎటువంటి మంత్రాలు నిన్ను ముట్టలేవు. అట్లా పవర్ఫుల్ గా తయారు కావకపోతే మటుకు మీరు బ్రతకడం చాలా కష్టం ఈ రోజుల్లో. ఎందుకంటే ఎక్కడ చూసినా అక్రమము, ఎక్కడ చూసినా అన్యాయము, ఎక్కడ చూసినా మోసము, మనుషులు దగా దోచుకోవడానికే ప్రయత్నిస్తారు. నీ దగ్గర నుంచి అన్ని దోచుకోనికే ప్రయత్నిస్తారు మనుషులు. అటువంటి కాలంలో మనం ఉంటున్నాం. మనల్ని, మన కుటుంబాలని, మన పిల్లల్ని మనం కాపాడుకోకపోతే నువ్వు ఫెయిల్ అయినట్టే ఈ లోకంలో. కానీ మనం తీర్మానించుకోవాలి, నేను ఇక మీదట ఫెయిల్ గాను. నేను దగ్గరకు వచ్చిన, ఈ సత్యం తెలుసుకొని వచ్చిన ఈ రోజు నుంచి దేవుడు నాకు ఇక అవకాశం ఇచ్చిండు. ఆయన ఎందుకు ఇచ్చిండు? కేవలం ఆయన ప్రేమ. నన్ను ప్రేమించి నీకు ఇవన్నీ బయలుపరిచిండు. ఆయన ప్రేమించకపోతే నీకు అవకాశాలు ఉండకపోయాడు. ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి చూడండి, ఆయన మొదటి నుంచి ఏ రీతిగా ఉన్నాడు, నీ జీవితంలో ఏ రీతిగా రావాలని ఆశపడుతుండో చూడండి. ఆయన యోహాను సువార్తలో మనం ఒక వాక్యాన్ని చూస్తున్నాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-3 వచనాలలో దేవుడు ఎట్లా ఉండే మొదటి నుంచి మీరు బాగా అర్థం చేసుకుని ప్రయత్నించాలా. నేను చదువుతాను, ఏం పర్లేదు, మీరు వినొచ్చు కూడా. లేకుంటే ఎవరైనా తెలుగు బైబిల్ ఉన్న వాళ్ళు చదివినా పర్లేదు. 1వ వచనం, 1వ అధ్యాయము 1-3 వచనాలు చూడండి. ఆది అంటే మొదట్లో, ఈ సృష్టి ఆరంభానికి ముందు, ఈ సృష్టి మొత్తం నిర్మించక ముందు ఎట్లుండేనంట? దేవుని వాక్యం ఉందంట. మొదటి నుంచి కూడా వాక్యమే ఉంది. చూడండి, ఇది ఆశ్చర్యం. ఈ వాక్యము మొదట్లో ఉండేనంట, ఈ సృష్టి ఆరంభానికి ముందు. దాని తర్వాత ఆ వాక్యము చూడండి, ఆ వాక్యం ఎక్కడ ఉందంట? మొదట దేవుని దగ్గర ఉందేనంట. తర్వాత చూడండి, ఆ వాక్యమే దేవుడైనను. ఎంతమంది తెలుసు? నేను ఇప్పుడు ఇక వాక్యం చెప్తుంటే మీకు, ఈ వాక్యం చదువుతుంటే, ఈ వాక్యమే యేసు ప్రభు అని తెలిస్తే నీ పరిస్థితి ఏమవుతుంది? దాన్ని పట్టుకుని విడిచిపెడతావా? విడిచిపెట్టలేం మనం. ఇది వాక్యం అని తెలిస్తే దీన్ని విడిచిపెడతామా? విడిచిపెట్టాం. కానీ ఇది పుస్తకమే, ఉత్త పుస్తకం, ఇది పేపరే. ఇది ఎవడెట్లయితుంది? దీంట్లో రాయబడ్డ వాక్యం, ఈ పదాలు ఈ చదివినప్పుడు, ఈ వాక్యము నీ హృదయంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది తెలుసా? ఫినిష్. నీ హృదయం పోయినాక నీ దగ్గర వెలుగు వచ్చేస్తుంది అన్నట్టు. నీలో అంతా వెలుగు ఉంటుంది అన్నట్టు. మొత్తం వెలుగుమయమైపోతావు. ఈ కళ్ళకు కనిపించవు, నీ అంతరంగం ఉన్న కళ్ళకు కనిపిస్తాయి. ఆత్మ కళ్ళు అంటాం వాటిని, అవి లోపల మనోనేత్రాలు అంటాం. అవి వాటికి కనిపిస్తాయి. నీలో మొత్తం వెలుగుమయమైపోతుంది. ఇంతవరకు చీకటి ఉండే మనలో. కాబట్టి మనము ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తినాము. చీకటి జీవితం అంటే ఏం తెలుసా? పాపం అన్నట్టు. చీకటి జీవితం. పుట్టుకతోనే మనిషి పాపంలో పుట్టినవాడు కాబట్టి తల్లి గర్భం ఉన్నప్పుడే పాపంతో గర్భం మోసిన వాక్యం ఉంది. పుట్టుకతోనే మనం పాపంలో పుట్టిన వాళ్ళం. అందుకే మనకు విడుదల కల్పించడం కొరకు మన ప్రభు ఈ లోకంలోకి వచ్చిందని చెప్తుంది ఈ వాక్యం. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నీ హృదయంలో స్వీకరిస్తావో, నీలో నుంచి పాపపు నియమాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. పాపపు నియమాలు అంటే ఏం తెలుసా? ఈర్ష, కుళ్ళు, కుట్ర, ద్వేషము, పగ, అసూయ, ఇవన్నీ పాపపు నియమాలు. తర్వాత ఎవరిని దోచుకోవాలా, ఎవరిని చంపాలా, ఎవరిని దొంగలించాలా, ఎవరిది ఆశించాలా, పొరుగువాడిని ఆశించాలా,
వాడి దగ్గర ఉన్న విలువ అన్ని సంపాదించుకోవాలా. ఇది గుణగణం అన్నట్టు, పాపపు గుణగణం. అయితే ఎప్పుడైతే ఈ పాపం నుంచి నువ్వు బయటకు వస్తావో ఇతరుల బాగోగులు ఆలోచించే గుణగణం వస్తుంది నీకు. ప్రేమ వస్తుంది నీలో, సమాధానం వస్తుంది, దీర్ఘశాంతము, దయ గుణం, మంచితనము, సంతోషము, ఇటువంటి గుణగణాలు వస్తాయి మీకు. ఎప్పుడైతే పాపపు నియమాలు నీలోకి బయటికి వెళ్ళిపోతాయో నీలో దేవుని యొక్క గుణగణాలు బయటకు వస్తాయి. అయితే ఇప్పుడు చూడండి, బయటికి పోతే ఈ లోకం అంతా ఎట్లుంటది, అంత ద్వేషం. ఇట్లా భుజాలు తగులుకుంటే ఏమ్రా అంటారు కదా, అంటారు లేదా? ఆటోలతో నీ కొట్లాటలే, ఎవరితో పోయినా కొట్లాటలే, షాపుతో కొట్లాడే, ఎవరితో కొట్లాడ. అంటే ఆ పాపపు నియమము ఎట్లా ఉందో ఊహించుకోండి. వాటి మీద విజయం పొందాలంటే నీకు ఈ వెలుగు అవసరం. యేసు ప్రభువే ఆ వెలుగు. ఆ వెలుగుని స్వీకరించాలా, ఆ వెలుగుని ప్రకటించడం కొరకే మనం వచ్చినాం. అయితే ఈ వాక్యము ఏ రీతిగా ఉందంట చూడండి. ఆది యందు అంటే సృష్టి ఆరంభానికి ముందే దేవుని వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును చూడండి. ఈ వాక్యం ఏం చెప్తున్నారు సార్? సమస్తము, ఈ లోకంలో ఉన్న అన్ని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, అంత అంతరిక్షము, ఈ లోకంలో ఉన్న ప్రతి వస్తువు ఆయన మూలంగా కలిగిందంట. ఎవరు చెప్తారు చెప్పండి? అట్లా ఎవరు చెప్పలేరు, ఎవరు చెప్పలేరు. ఏ పుస్తకం చెప్పదు. నేను చెప్తున్నా, నేను అన్ని మతాల పుస్తకాలు చదివినోని, అన్ని చదివినోని నేను. నాకు తెలుసు, ఏ పుస్తకంలో లేదు ఈ విషయం. నేను అందుకే దీన్ని స్వీకరించిన. అర్థమవుతుందా? అందుకే అంత ధైర్యంగా చెప్పగలుగుతాను. ఏ పుస్తకంలో లేదు. చరిత్రలో మనం చూస్తాము, మన పురాణ కథలు, మన దేశంలో పుస్తకాలు చూస్తాము. ఆ పుస్తకాలు చదివినప్పుడు అంత అలజడి ఉంటుంది. అసలు ఎక్కడ తీసుకెళ్తుంది ఈ పుస్తకం అంటే అర్థమే కాదు నాకు. తర్వాత అది అర్థం చేసుకోవాలంటే సంస్కృత భాష నీకు రావాలా, అది నేను ఎప్పుడు నేర్చుకోవాలా, ఎప్పుడు చదవాలా, ఎప్పుడు అర్థం చేసుకోవాలా, నా లైఫ్ అయిపోతుంది. అవన్నీ చదివిన చివరికి ఏం అర్థం కాదు, ఏం మాట్లాడుతుంది ఇది, అంత అతుకుల బొంతలాగుంటాయి అవన్నీ. కానీ ఇది చూస్తుంటే ఎంత తేటగా చూడండి. సమస్తము ఆయన మూలంగా కలిగిందంట. అంటే ఆయననే కారకుడు, ఈ లోకంలో సృష్టి అంతటికీ కారకుడు యేసు ప్రభువుని వాక్యం చెప్తుంది. తర్వాత చదువు, కలిగినదేదియు ఆయన లేకుండా ఏమీ కలగలేదంటే ఈ లోకంలో సమస్తము ఆయన వలనే కలిగిందని చెప్తుంది వాక్యం. తర్వాత ఆయనలో చూడండి. ఇప్పుడు చెప్తారు, ఇప్పుడు మీకు అర్థం కావాలి ఏంటంటే ఆయనలో యేసు ప్రభులో జీవం ఉందంట. అంటే ఇంకెక్కడ లేదు జీవం. ఆ జీవమే మనందరికి ఇచ్చిండు, పంచిపెట్టిండు. లేకపోతే నువ్వుతో పడిన శవమే. మనిషి ఇలా జీవం లేకపోతే వాడు పడిన శవమే. ఆ దాంట్లో జీవాన్ని పంపించిండు అనుంది వాక్యం. ఆయనలోనే జీవం ఉంది. తర్వాత ఆ జీవం ఎట్లుందంట? వెలుగు. ఆ వెలుగు గురించి మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాం. చూడండి, ఆ వెలుగు నీలో ఉదయించాలంట, ఆ వెలుగు నీలోకి రావాలంట. అంటే యేసు ప్రభు ఎట్లా ఉంటాడంటే ఒక వెలుగుమయంగా ఉంటాడు. తర్వాత బైబిల్లో ఈ వెలుగు ఎటువంటిదంటే అగ్నిమయం అని ఉంది. అంటే దేవుడు అగ్ని స్వరూపి. అంటే యేసు ప్రభు ఆ అగ్ని రూపకంగా ఉంటాడంట. అది కళ్ళకి కనిపించే అగ్ని కాదు. ఈ లోకంలో మంటలు పెట్టుకొని వంటలు వండుకుంటే అగ్ని కానే కాదు. అది పరిశుద్ధమైన అగ్ని. దాని ముందు ఏవి నిలబడలేవన్నట్టు, అంత పవర్ఫుల్. నీళ్లు కూడా ఆవిరి చేసి పడేస్తుంది. బైబిల్ చూస్తాం మనం. సాధారణంగా నీళ్లు అగ్నిని ఆర్పేస్తాయి కదా, కానీ బైబిల్ ఒక స్థలంలో ఉంది, ఈ అగ్ని, దేవుని యొక్క అగ్ని నీళ్ళలో మొత్తము ఆ కందకం తవ్వి చుట్టూ నీళ్లు నింపితే నీళ్లు మొత్తం ఆవిరైపోయినాయంట. పచ్చి కట్టెలు, తడిసిన కట్టెల మీదకి ఈ అగ్ని రాగానే కట్టెలు బగబగా మండిపోయినాయంట. అంత పవర్ ఉంటుంది ఆ అగ్నిలో. ఆ అగ్ని నీళ్ళకు రావాలంటే యేసు ప్రభు ఆ రూపకంగా ఉంటాడు. ఎప్పుడైతే ఆ అగ్ని నీలోకి వస్తుందో నీ శరీరంలో ఎక్కడ అవయవాలో ఏ బలహీనతలున్నా అవి పోయి మొత్తం కరెక్ట్ చేసి వస్తుంది, రిపేర్ చేసి వస్తుంది. ఈ అగ్ని నీలోకి పోయిందంటే నీలో ఎక్కడెక్కడ, నీ శరీరంలో ఎక్కడెక్కడ అవయవాలు ఉన్నాయో వాటన్నిటిని రిపేర్ చేసి వస్తాయి. అర్థమవుతుందా? ఎటువంటి రోగాలన్నా కానీ, ఎటువంటి కష్టాలన్నా కానీ అది కాల్చాల్సి వస్తుంది. అక్కడ పోయి రిపేర్ చేసి అది తిరిగి రావాలి. ఎందుకంటే ఈ అగ్నిలో ఏమంటాము, సృష్టి నిర్మించే పవర్ ఉంది. ఏ అవయవం సరిగా పనిచేస్తలేదో దాన్ని రిపేర్ చేసి దాన్ని సరిచేసే పవర్ అందులో ఉంది. అటువంటి ప్రభువు ఈయన, అగ్నిమయంగా వెలుగు రూపకంగా ఉన్న గొప్ప దేవుడిన. ఈయనని స్వీకరించినాం కాబట్టి ధైర్యంగా నిలబడగలుగుతున్నాం. అయితే ఈయన ఏ రూపకంగా మన జీవితాలలో కార్యం చేస్తాడంటే, ముఖ్యంగా చూడండి,
మార్కు సువార్తలో ఒక వాక్యం ఉంది, మీకు ఎవరికన్నా అవకాశం ఉంటే చదవచ్చు. మార్కు సువార్త 2వ అధ్యాయము 5-7 వచనాలలో ఇది నాకు బహు ఇష్టమైన వాక్యం. ఎందుకంటే మనిషిని రక్షించుకోవాలంటే ఈ వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. యేసు వారి విశ్వాసం చూసి కుమారుడా నీ పాపములు క్షమింపబడినవని చూడండి. ఒక పక్షవాయువు గలవాడున్నాడు. ఇందాక బ్రదర్ చెప్తుంటే అది జ్ఞాపకంకి వచ్చింది నాకు. పక్షవాయువు అంటే పారాలిసిస్ వచ్చి పడిపోతారు కదా, అటువంటివన్నీ పక్షవాతం అంటేనే పారాలిసిస్ అన్నట్టు. అయితే పక్షవాయువు గలవాడిని కొంతమంది స్నేహితులు తీసుకుని వచ్చారు యేసుప్రభు దగ్గరికి. ఎట్లా తీసుకొచ్చారు తెలుసా మీకు? ఒక మంచం మీద పండుకున్నాడు, వాడిని మోసుకొచ్చి ఎప్పుడు అంత దూరం తీసుకురావాలని ఏం చేశారు, యేసుప్రభు చుట్టూ మొత్తం పబ్లిక్ ఉన్నారు, మరి ఎట్లా తీసుకురావాలా? అందుకని ఏం చేశారు వాళ్ళు, ఇంటి మీద పెంకులు ఉంటాయి కదా, పెంకులను కూడా వెరికి అందులోకి వెళ్ళి మంచం దించేసారు, తాళ్లు కట్టి. ఊహించుకోండి ఎట్లుంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది కదా. వీళ్ళందరూ చుట్టూ కూర్చొని అరే ఏదో మంచం దిగుతుంది అని అందరు పైకి చూస్తున్నారు. వాళ్ళ నుంచి స్నేహితులు ఆ మంచాన్ని దించారు. మంచం మీద ఉన్నాడు పక్షవాయువు గలవాడు. యేసు ప్రభు అంటున్నాడు, ఫస్ట్ పాయింట్ ఏం తెలుసా, నీ రోగంకి కారణం ఏం తెలుసా, నీ పాపం. నీ రోగానికి కారణం ఏం తెలుసా, పాపం. అందుకే పక్షవాయువు గలవాడు అంటున్నాడు, ఫస్ట్ నీ పాపంలో క్షమించబడాలా. అయితే నాకు నీకు ఆ అధికారం లేదు. నేను నీ పాపాలు క్షమించలేను, నా పాపం నేను కూడా క్షమించుకోలేను. పాపములు క్షమించబడాలంటే ఒక్కరికే సాధ్యం, అది దేవునికి. దేవునికి తప్ప ఎవ్వరికీ ఆ అధికారం లేదు, పాపాలు క్షమించే అధికారం. ఎందుకంటే పాపంలో నుంచి నువ్వు విడుదల పొందకపోతే పరలోకానికి పోలేవు. ఒకానొక కాలంలో నేను ఎన్నిసార్లు ఈ విషయం హెచ్చరిస్తూ ఉంటాను. ఒకానొక దినము ఈ శరీరం విడిచిపెట్టినాక నీ ఆత్మ ఉంటుంది, నీ ఆత్మకి మరణం ఉండదు. నీ ఆత్మ పోయినప్పుడు నువ్వు నమ్ముకున్న దేవుడు అక్కడ లేకపోతే నీ పరిస్థితి ఏంది అని అడుగుతాను నేను చాలా మంది. ఎందుకంటే నువ్వు శరీరంలో ఉన్నప్పుడే నీకు ఆ జ్ఞానం లేదు. నీకు ఆ జ్ఞానం శరీరంలో ఉన్నప్పుడే తెలుసుకునింటే ధీమాగా ఉంటావు కదా. నేను అక్కడ పోయినా నాకు ధైర్యంగా నేను ఎదుర్కొంటా ప్రభుని. కానీ నీవు నమ్ముకున్న దైవము ఆ రోజు నీకు కనిపించకపోతే నీ పరిస్థితి ఏంది అని ప్రశ్నిస్తాను నేను. మళ్ళా నువ్వు వాపసు రాలేవు కదా ఈ లోకంలో, నీ శరీరం కాల్చేస్తారు. మళ్ళీ నువ్వు వాపసు రాలేవు ఆ శరీరంలోకి, మళ్ళీ నువ్వు బ్రతకలేవు. వచ్చిన నీ జ్ఞాపక శక్తి ఉండదు. కొంతమంది హాస్పిటల్ బయటకు వస్తారు ఐసీయూ నుంచి, వాడి జ్ఞాపకం ఉండదు, ఎప్పుడు ఏం పోగొట్టుకుంటా అన్నట్టు ఉంటాడు బయటకు వచ్చినాక కూడా. కాబట్టి ఈ శరీరంలో ఉన్నప్పుడే సత్యాన్ని గ్రహించాలని చెప్తాను నేను అనేకులకు. కాబట్టి ధీమాగా అంటే ఈ యొక్క జ్ఞానం ఏం చేస్తుందంటే నీకు ఒక స్థిరమైన జీవితాన్ని అనుగ్రహిస్తుంది, నమ్మకాన్ని అనుగ్రహిస్తుంది, ధైర్యాన్ని అనుగ్రహిస్తుంది. ఒకనొక దినం నేను ధైర్యం లబడగలను ప్రభు దగ్గర. ఇక బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడంట సకల గోత్రంలో వారు, ఈ లోకంలో ఉన్న వారందరూ ఇట్లా రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోతారంట. ఎందుకో తెలుసా, బయలుపరిచి చెప్పినప్పుడు వినలేదంట. దీన్ని స్వీకరించండి అంటే స్వీకరించలేదంట, తృణీకరించారంట, రిజెక్ట్ చేసిండ్రంట. మాకు సాల్లే ఉన్నారని అంటే గర్వం. మనుషులు గర్వంలో ఎట్లనా మాట్లాడతారు అన్నట్టు. కానీ దేవుని తెలుసుకోవాలంటే నీకు గర్వం కాదు కావాల్సింది, సాత్వికమైన మనసు అంటే దీన మనసు కావాలా. ఎందుకంటే ఒక గొప్ప దేవుణ్ణి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఆయన గురించి తప్పుగా ఎట్లా మాట్లాడగలం? మాట్లాడలేం మనం. అందుకే మనం ఎవరి గురించి తప్పుగా మాట్లాడడం, ఏ దేవతల గురించి ఎవరి గురించి తప్పుగా మాట్లాడడం. కానీ యేసు ప్రభువులో ఉన్న దైవత్వాన్ని మటుకు చూపిస్తాం. ఎందుకంటే అనుభవపూర్వకంగా చూసిన వాళ్ళం కాదు, అనుభవపూర్వకంగా. మీరు నమ్ముతారా నేను చెప్తే నేను యేసు ప్రభువుని ముఖాముఖిగా చూసినానంటే నమ్ముతారా మీరు? నేను చూసిన నిజంగా చెప్తున్నా. ఒకనొక రోజు డిసెంబర్ టైంలోనే రాత్రి 1:30 గంట అప్పటికి అయిపోయింది. నేను మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ప్రార్థన చేస్తుంటే అప్పుడు సడన్లీ నాకు ఆయన దర్శనం కనిపించింది. శిలువ మీద ఆయన పడుతున్న బాధను నేను చూసిన. ఎంతగా వేదన అనుభవిస్తుండో ఆ వేదన చూసి నేను చిన్నపిల్లలాగా ఏడ్చేసిన. అది భరించలేక ఆయన పడుతున్న బాధ నేనే పడుతున్నట్టు ఫీల్ అయిపోయినా నేను ఆ రోజు. ఆ బాధని నేను తర్వాత 2 దొంగలను కూడా చూసిన నేను ఆ కళలో. ఆ బాధను చూసినాక ఆయన తలకి ఇట్లా ముళ్ళ కిరీటం ఉంది కదా, ఆ ముళ్ళు కూడా నేను చూసిన జాగ్రత్తగా ఇట్లా దిగిపోయినాయి. ఈ నుదుట మీద ఉంటుంది చర్మము, ఆ చర్మంలోకి వెళ్ళి దిగి అందులో నుంచి రక్తం కారుతుంది, చుక్కలు చుక్కలు. అది నేను చూసిన కళ్ళారగా. అందుకే నేను ఎవరికి భయపడను. నేను చెప్తున్నా, నేను ఎవరికి భయపడను, ఎవరి దగ్గర ఏం ఆశించాను. ఎందుకంటే ఆ దర్శనం నేను చూసిన కాబట్టి ఈయన జీవం గల దేవుడని నేను ధైర్యంగా చెప్పగలను. ఎక్కడ పోయినా కానీ, ఏ పోయినా కానీ, ఎటువంటి గొప్ప వ్యక్తిని చూసి నేను భయపడను. ఎందుకంటే
ఎవ్వడు ఏం చేయలేడు. ఎందుకంటే అటువంటి గొప్ప దేవుడిని నేను చూసిన, ఆయన బ్రతికి ఉన్నాడనేసి నేను చెప్తా ఎక్కడ పోయినా కానీ. ఆయన సజీవుడు, ఆయన జీవం గల దేవుడు అని నేను ధైర్యం చెప్పగలను. ఆయన సింహాసనం మీద కూర్చున్న రోజు ఒకరోజు నేను చూసిన, ముఖం కనిపించలేదు, ముఖం అంతా వెలుగు వెలుగు. ఎట్లా అంటే సూర్యుని చూస్తే మనం చూడగలమా సూర్యుని? అట్లా ఉంది ఆయన ముఖం, చుట్టూ దగదగ మెరుస్తుంది. సింహాసనం మీద కూర్చున్నాడు, పెద్ద కుర్చీ అది. ముఖం అంతా ఇట్లా మొత్తం వెలుగు 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 వస్తుంది, చూడలేకపోతున్నాం, అంత పవర్ఫుల్ ఉంది ఆయన ముఖం. తర్వాత ఒక పెద్ద కిరీటం పెట్టుకున్నాడు, అది కనిపిస్తుంది. ఆ కిరీటం కూడా నేను చూసిన. నేను అంటే కళ గాని దర్శనం గాని చూసినప్పుడు వీటిని నువ్వు జాగ్రత్తగా చూడాలా. అంటే అట్లా నువ్వు ఎదిగితే గానీ నువ్వు చూడలేవు. ఇప్పుడు నీకు కళ వస్తుంది, రాత్రి ఏదో కళ వస్తుంది, 10 ఏళ్ళ మర్చిపోతాం. ఏదో అంత ఇంత గుర్తుకుంటుంది, మొత్తం గుర్తుకుంటుంది. కళ ఎందుకు గుర్తుకుంటుంది తెలుసా? ఎందుకు గుర్తుకుంటుంది చెప్పండి? ఎట్లా గుర్తుంటుంది? నిద్రలో ఒట్టి కాదు, నువ్వు ఎట్లా గుర్తు చేసుకుంటావు? మొత్తం గుర్తు పెట్టుకోవాలని చెప్తున్నా నేను. యేసుని నమ్ముకున్న వారికి ఇది సాధ్యం అని చెప్తున్నా. కళలో నీకు తెలుసు నువ్వు కళలో ఉన్నట్లు కూడా. ఈ అనుభవం రుచి చూడాలి మీరు, అర్థమవుతుందా? ఇప్పుడు కళలో ఉన్నాను అనుకో, నాకు తెలుసు నేను ఫలాని వ్యక్తితో మాట్లాడుతున్నారే, ఇది కళ కదా, ఈ వ్యక్తి ఎప్పుడో చనిపోయింది కదా, ఈయనతో నేనెందుకు మాట్లాడుతున్నా, ఇది కళనా అని కళలో అనుకుంటావు నువ్వు. అంటే నీవు ఆత్మ ఇంకా మేల్కొనే ఉంది, నిద్రపోతున్నా గాని. ఇది కేవలం యేసు బిడ్డలకే సాధ్యం. 100% నేను చెప్పగలను, అనుభవపూర్వకంగా నేను చెప్తున్నా. ఎన్నో ప్రాంతాలలో పోయి నేను కళలో ఎక్కడెక్కడో పోయి ప్రార్థనలు చేస్తూ, పబ్లిక్ మీటింగ్స్ చేస్తూ, ఎంతమందికి ప్రార్థన చేస్తుంటే ఎంతమంది అద్భుతాలు, స్వస్థతలు చూడడము, దయ్యాలు మనుషులు విడిచిపెట్టుకోవడం నేను చూసిన కళలో. నాకు తెలిసింది కళ అని కూడా కళలోనే. మళ్ళా ఎందుకంటే కళలో నీ యొక్క కాన్షియస్నెస్ అంటాం దాన్ని. అంటే కళలో నీ గురించి నువ్వు తెలుసు, అరే ఇది కళ కదా అనేసి అనుకుంటావు అన్నట్టు. అరే ఈ వ్యక్తి పలాని వ్యక్తి చనిపోయింది కదా, ఈయన ఎందుకు ఇక్కడ ఉన్నాడంటే నీకు అర్థమైపోతుంది, అరే నేను కళలో ఉన్నాను, ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాను. మీకు ఒక విషయం చెప్పాలా, కళ అని మీరు అనుకుంటున్నారు కానీ అది ఆత్మీయ ప్రపంచం, కళ్ళకు కనిపించని ప్రపంచం. అది ఆ ప్రపంచంలో అడుగుపెట్టే అవకాశం దేవుడు మీకు ఇస్తాడు. పురాతనమైన మనుషులతో, భక్తులతో, మీ తాత ముత్తాలతో కూడా మీరు మాట్లాడగలచ్చు. వాళ్ళు ఎక్కడున్నారో మీరు చూడగలరు. సరే, నేను అవన్నీ మేము చూడమని చెప్తలేను, చూస్తే మీకు వచ్చే లాభం కూడా ఏముందో నాకు తెలియదు. కానీ ఎందుకు చెప్తున్నా అంటే, యేసు ప్రభువులు నువ్వు అంతగా ఎదిగితే ఇవన్నీ సాధ్యమని చెప్తున్నా నేను. అర్థమవుతుందా? హాస్పిటల్లో పోయి నువ్వు ప్రార్థన చేస్తే ఐసీయూలోకి వెళ్ళి బయటికి రావాల మనుషులు. అక్కడ పోయి నువ్వు నిలబడి ప్రార్థన చేస్తే దేవుని స్వరం వినిపిస్తుంది నీకు. ఫలాని వ్యక్తి గురించి, ఈ వ్యక్తి గురించి ఏంది ప్రభువా నీ చిత్తం అని అడిగినావనుకో, ఆయన చెప్తాడు, ఈయన కాలం ముగించింది, నేనే తీసుకెళ్తున్నా అంటే, ప్రభువా ఈయన ఆత్మని నీ సన్నిధికి చేర్చుకో ప్రభు అని ప్రార్థన చేసినాక చనిపోతాడు ఆయన. లేదు ఇది దుష్టుని కార్యము, ఈ బిడ్డ ఆయుష్ ఇంకా ఎక్కువ ఉందంటే, ప్రభువా ఈ బిడ్డ ఆయుష్ని ఇంకా పొడిగించు, ఆయుష్ నుంచి బయటికి తీసుకొని రా, దీర్ఘకాలం బ్రతకాలి ఈ బిడ్డ, నీ గురించి చెప్పాలా ప్రభువా అన్నప్పుడు బయటికి రావడం నేను ఎన్నో చూసిన కేసులు. ఎంతో మంది పసిపిల్లలు, పెద్దవాళ్ళు కూడా, వృద్ధులు కూడా. ఇంకా కొంతకాలం వీళ్ళకి ఆయుష్ ప్రభువా. ఒక బ్రదర్ చనిపోతున్నాడు, ఆయన గురించి దేవుడు నాకు చూపించిండు కళలో, ఈయన త్వరగా చనిపోబోతున్నాడు. ఎందుకంటే చూడండి, ఎందుకు చెప్తాను మీకంటే, నాకు చెప్పిన దేవుడు మీకు కూడా చెప్తాడు అంటున్నా. ఏం జరగబోతుందో మీకు చెప్తాడు. అర్థమవుతుందా? ఎందుకంటే నువ్వు ఆయన అంతగా ప్రేమించినవు, నువ్వు ఆయన అంతగా ప్రేమిస్తున్నావు, అంతగా ఆరాధిస్తున్నావు, నీకు చెప్పకుండా ఏం చెయ్యడు. అర్థమవుతుందా? నీకు చెప్పకుండా ఏం చేయనుంది. వాక్యమే బైబిల్ ఉంది ఆమోసు గ్రంథంలో. తన బిడ్డలకి, తన దాసులకి, తన సేవకులకు, తన పరిచారకులకు దేవుడు చెప్పకుండా ఏమీ చెయ్యడు ఈ లోకంలో. మరి నీకు చెప్పకుండా ఏమో జరిగిపోతున్నాయి ఈ లోకంలో అంటే, ఏదో సమస్య ఉంది నాలో, నేను ఆయన ప్రేమిస్తలేనా, ఆయన ఆరాధిస్తలేనా, ఆయన స్వీకరించదు నా హృదయంలో, ఇంకా ఇంతకాలమైనా నాకు చెప్పకుండా ఎన్నో అయిపోయినాయి నా కుటుంబంలో, అయ్యో నేను అనుకోలేదు ఇట్లా అయిపోతుంది అనేసి చెప్పకుండా ఎందుకు జరిగిపోతున్నాయి. చూడండి, చాలా ఆలస్యం అయిపోయింది మన లైఫ్లో, చాలా పోగొట్టుకున్నాం మనం. ఇంకా పోగొట్టుకోవద్దు, ఇంకా అవకాశం లేదు. ఇక మీదట నేనేం పోగొట్టుకోను, నేను ముందుగానే తెలుసుకుంటా వీటన్నిటిని. ఎందుకంటే ఆయన బిడ్డలకి అవన్నీ బయలుపరుస్తాడు దేవుడు, ఖచ్చితంగా బయలుపరుస్తాడు. పలాని వ్యక్తి చనిపోతుండ అనేసి నాకు దేవుడు చూపించింది. ప్రభువా కొంతకాలం తన ఆయుష్ పొడిగించిన అయినా, చిన్నపిల్లలు ఉన్నారు తనకి, ఆ పిల్లలు కొంచెం పెద్దగా అయ్యేంత వరకు కొంతకాలం ఉండినైనంటే, ఆయన ఆ వ్యక్తి తన జీవితాన్ని మార్చుకుంటలేడు, తిరుగుబాటుతనం జీవిస్తున్నాడు, వ్యతిరేకంగా జీవిస్తున్నాడు, అతని ద్వారా తన కుటుంబానికి చాలా బాధాకరంగా ఉంది అని అంటున్నాడు దేవుడు. ప్రభా క్షమించిన అయినా అతన్ని కొంతకాలం తన ఆయుష్ పొడిగించు ప్రభా అంటే 5 సంవత్సరాలు పొడిగించి. అయితే మళ్ళా 5 సంవత్సరాల తర్వాత దేవుడు మళ్ళా చూపించిండు నాకు, ఇప్పుడు నేను తీసుకోబోతున్నా అంటే
నేను అడిగిన ప్రవ్వా ఇంకొక 5 సంవత్సరాలు పొడిగించు ప్రవ్వా అంటే చాలా పక్కకు జరగంట అన్నాడు ఆయన. ఇదేమన్నా బేరమాడ అనుకుంటున్నారా? మాట్లాడే గొప్ప దేవుడు ఆయన మాట్లాడతాను. స్వరం వినాలా మీరు ఏ దేవుని స్వరం వినకపోయిండొచ్చు, కానీ ఈ దేవుని స్వరం మీరు వినగలరు. ఎందుకంటే ఆయన జీవం గల దేవుడు. ఆయన స్వరాన్ని ఖచ్చితంగా మీరు వింటారు. మీకు ఆసక్తి ఉంటే, తపన ఉంటే మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థించండి. ఆశ కలిగినప్పుడు ఆయన తప్పక నీతోని మాట్లాడతాడు. నీకు ఎంతోమంది సాక్ష్యాలు నేను విన్నాను. నాకే కాదు, ఎంతోమందికి ఆయన దర్శనం ఇచ్చండి, ఎంతమంది కళలు కనిపించండి. కళలో కనిపిస్తే ఏ పాస్టర్ చెప్పకుండా తెల్లవారు వచ్చి రక్షణ పొంది బాప్సం తీసుకున్న కేసులు నేను చూసిన. ఏ రూపంగానైనా బయలుపరుచుకుంటాడు ఆయన. మేము చెప్పనవసరం లేదు మీకు. ఇక్కడ వచ్చి ఇంకేదో రూపంగా బయలుపరచాడు. రాత్రి కళలో రావచ్చు మీకు దేవుడు. ఆయన ఇష్టం అది. ఆయన తప్పక తన బిడ్డలు, ఎందుకంటే అందరు ఆయన బిడ్డలే. ఈ సత్యం అర్థమైతే చాలు మీకు. ఎక్కడ పుడితేనేముంది, ఏ దేశంలో పుడితేనేంది, ఏ కులము, ఏ మతము, ఎక్కడ ఏ ప్రాంతాల్లో పుడితే, ఏ రంగులో పుడితే ఏముంది, అందరూ ఆయన బిడ్డలే. ఆయన ఊపిరి పొందుకున్నాం మనం అందరం. ఊపిరి ఒకటే, అది ఆయన నుంచి వస్తుందని బైబిల్ సెలవిస్తుంది. అది నేను నమ్ముతా. ఇంకెక్కడ లేదు అటువంటి వాక్యం, ఇంకే పుస్తకాలు లేదు ఆ వాక్యం. ఊపిరి కేవలం ప్రభు నుంచే రావాలా, అది మనం అందరం పొందుకున్నాం. అందుకే ఆయన కృతజ్ఞత చెప్తాం. నా ఊపిరి నువ్విచ్చిందే, నా జీవం నువ్విచ్చిందే, అందుకు నేను నీకు వందనాలు చెప్తున్నాను ప్రభువా. నిన్ను విడిచిపెట్టి నేను ఇంకెక్కడ పోగలను? సమస్తం నీలో ఉంటే నేను ఇంకెక్కడ పోగలను? కాబట్టి యోహాను సువార్త తర్వాత మనం ఈ మార్కు సువార్తలు చూస్తున్నాము. పాపములు క్షమించే అధికారము యేసు ప్రభుకి తప్ప ఎవరికి లేదు. నేను అడిగిన చాలామంది పూజారులను, నాకు చాలామంది పూజారులు స్నేహితులు, నేను అన్నాను తీర్థయాత్రలు చేస్తే పాపం క్షమించబడుతుందా అంటే గ్యారంటీ లేదు సార్ అన్నాడు. గ్యారంటీ లేదు. మళ్ళీ నోములు పూజలు చేస్తే పాపం క్షమించబడుతుంది అంటే ఎన్ని చేసినా గ్యారంటీ లేదు సార్ అన్నాడు. తర్వాత ముస్లిమ్స్ అడిగిన నేను, అరే భాయ్ హజ్కి గయే తో గ్యారంటీ హై క్యా జన్నత్ జానే కా? గ్యారంటీ లేదు. ఓ అల్లా మియకు మాలూమ్ అన్నాడు. ఇంగ్లీష్లో చెప్తారు, ఇట్స్ అప్ టు అల్లా, ఇట్స్ అప్ టు అల్లా. నీకు గ్యారంటీ లేదు. ఎక్కడ పోయినా గ్యారంటీ లేదు. నోములు నోచుకునే గ్యారంటీ లేదు, తీర్థయాత్రలు పోయినా గ్యారంటీ లేదు. మళ్ళీ గ్యారంటీ లేని దాని కొరకు ఇంతగా ప్రయాసపడుతున్నాం మనం ఇన్ని సంవత్సరాలు. ఇక్కడ గ్యారంటీ ఉంది కదా, నీ పాపములు క్షమించబడ్డాయి అని గ్యారంటీ ఇస్తున్నాడు. ఇంకెక్కడ లేదా గ్యారంటీ? చూడండి, ఎవడన్నా కానీ వస్తువు కొంటే గ్యారంటీ అడుగుతాడు కదా. ఈ టీవీ ఎంతకాలం నడుస్తుంది? గ్యారంటీ కార్డు మీద రాస్తాడు వాడు. 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. ఆ గ్యారంటీ తర్వాత దాన్ని రిపేర్ వాడు అంటాడు ఇప్పుడు ఖర్చు అవుతుంది. గ్యారంటీ అయిపోయింది, దీని వ్యారంటీ అయిపోయింది, దీని ఖర్చు అవుతుంది. అప్పుడు అనుకుంటాం మనం, అరే ఖర్చు అవుతుంది కదా అని బాధపడతాం. కానీ ఎక్కడ కూడా గ్యారంటీ లేదు. ఆ వస్తువు 3 సంవత్సరాలే పనిచేస్తుంది, కానీ ఇది పర్మనెంట్ గ్యారంటీ. ఈ గ్యారంటీ, ఈ రక్షణ, పాపము నుంచి విడుదల కల్పించే గ్యారంటీ యేసు ప్రభు తప్ప ఎవరు ఇవ్వరనేది ఇక్కడ వాక్యం చెప్తుంది. తర్వాత పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, నీ పాపములు క్షమించబడితేనే కానీ నీ అనారోగ్యం నుంచి నువ్వు విడుదల పొందవు అని చెప్తుంది ఇక్కడ. ఇప్పుడు ఇంకొక రహస్యం మీకు చెప్పాలన్నా, రోగాలు ఎందుకు వస్తాయో? పాపం వల్లనే, పాపపు జీవితం వల్లనే రోగాలు. ఎందుకంటే పాపం అంటే చీకటిలో దుష్టశక్తులు పనిచేస్తుంటాయి, రోగాలు పెడతా ఉంటాయి. దుష్టశక్తులు రోగాలు పెడితే మీకు తెలియదు, డాక్టర్లకు తెలియదు, వాడు చదువుకుంది వేరే, వాడికి తెలియదు ఈ పుస్తకం. వాడు చదివినా తెలియదు వాడికి. ఎందుకంటే నేను హాస్పిటల్స్లో పనిచేసినామని చాలా సంవత్సరాలు. ప్రతి రోగము దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఏ రోగం పెట్టలే వాడిలో. మరి ఈ రోగంలో ఎందుకు రోగాలు వచ్చినాయంటే పాపం వలన. కాబట్టి ఆ పాపపు నియమాలు పోతేనే గాని నీ పక్షవాయువు పోదు. అది పాయింట్ అక్కడ నేర్పిస్తుంది ఇక్కడ వాళ్ళందరికీ. మీరు ఎంతో ఆసక్తితో, ఎంతో విశ్వాసంతో, ఎంతో నమ్మకంతో మీ స్నేహితుని పట్టుకొచ్చిండ్రు. కానీ వీడు స్వస్థత పొందాలంటే ఫస్ట్ పాయింట్, వీడు పాపంలో నుంచి విడుదల పొందాలా. నా పాపంలో క్షమించిన అయినా అని చెప్పలేని స్థితిలో ఉంటారు కొంతమంది ఐసీయూలో. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏం మంచిగా ఉన్నప్పుడు విని స్వీకరించకపోతే ఐసీలో పోయినాక చెవులు వినిపించవు, మాట్లాడదామంటే నోరు ఉండదు, ఉత్త కళ్ళు కనిపిస్తుంటాయి, మనసు పనిచేస్తూ ఉంటుంది, కానీ మాట్లాడలేరు, వినలేరు. వాళ్ళ పరిస్థితి మరీ అధ్యాయంగా ఉంటుంది కదా. శరీరంలో ఏ అవయవో పనిచేయవు. ఆ హాస్పిటల్లో కూర్చున్నప్పుడు బాధ అనిపిస్తుంది. అరే ఒకప్పుడు ఎంతగా బతికినవాడు అంటారుగా, కానీ ఏం లాభం అంటారు. ఏం లాభం?
ఎంతగా బతుకుతే ఏముంది, ఇంతగా బతికేదో అంటారు సామెత, ఇంతగా బతికి ఇంటి వెనకాల అంటారు కదా అంటారు. అంతగా బతికి చివరికి ఎక్కడ పోయినారంటే నరకానికి పోతున్నారు మనుషులు అందరూ. కాబట్టి ఎవ్వరు నరకానికి పోవడం దేవునికి ఇష్టం లేదు. అదే హృదయము మాకందరికి ఉంది ఇక్కడ. ఎవ్వరు నశించిపోవడం యేసులోకి ఇష్టం లేదు, మాకు కూడా ఇష్టం లేదు. అందుకే ఎక్కడికైనా వెళ్ళిపోతుంటాం పిలిస్తే. ఇలా చాలా పనులు ఉన్నాయి నాకు, అన్ని పక్కకు పెట్టి వచ్చేసిన నేను. ఎందుకంటే సిస్టర్ చెప్పింది కొత్త కుటుంబము బ్రదర్ అంటే సరే వస్తానులే సిస్టర్ అని బయలుదేరినాం. మాకు కూడా ఎవ్వరు నశించుకోవడం ఇష్టం లేదు. అందరు బాగుండాలా, అందరూ మంచిగా ఉండాలా, అందరూ సంతోషంతో సమాధానంతో ఉండాలా. రాబో దినాలు మరి భయంకరమైన దినాలు. ఎంతమంది తెలుసు ఇంకొక కొత్త రకమైన రోగం వస్తుందని చెప్పిన నేను. వచ్చిందా లేదా మరి? దాని తర్వాత మీరేం ముక్కు కట్టుకొని వస్తుందని కూడా చెప్పిన నేను. ఎందుకంటే ముక్కు కట్టుకున్నా వస్తాయి రోగాలు, అది నేను చెప్తున్నా మీకు. కోవిడ్ కూడా నేను చెప్పిన, మీరు ముక్కు కట్టుకోండి కట్టుకోకపోండి ఖచ్చితంగా తగిలేది వాళ్ళు తగులుతుంది. ఎవరికి తగలదంటే గంటలు ప్రార్థనలు ఉన్న వారిని ముట్టదు అది అని చెప్పిన నేను. ఎందుకంటే అదొక దయ్యం అని చెప్పిన నేను. సరే ఒకవేళ ముట్టినా వాళ్ళని ఎట్లా బయటికి లాక్క రావాలనో మాకు తెలుసు. దేవుడు మాకు బయలుపరిచిండు. ఏ ఫుడ్ తీసుకుంటే ఏ మెడిసిన్ తీసుకుంటే త్వరగా బయటకు వస్తారో కూడా నేను చూపించిన మీకు. అట్లా చాలా మంది బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఆయననే, నెల్లూరు ఆయననే సాక్ష్యం దానికి. అందరు చనిపోయినారు బ్రదర్, నా పక్కన కుడి పక్కన ఎడ పక్కన తీసుకొస్తున్నారు పోతున్నారు. యవ్వనస్తులు చనిపోయినారు బ్రదర్, నేను 60 ఏళ్ళలో నేను నీకు బతికినాను అంటున్నాడు. సాక్ష్యం ఇస్తున్నాను. ఎప్పుడైతే ఈ ప్రార్థన విధానాలకు వస్తారో మీరు ఆ కాపుదలకు వచ్చేస్తారు ఆటోమేటిక్గా. ఇప్పుడు మీ కుటుంబం గురించి ఇక మీదట మేము అందరం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకంటే అది మాకు బాధ్యత. మా లిస్ట్, మా ప్రార్థనలు ఎందుకు గంటలు అవుతాయి అంటే ఇట్లా ఎన్నో లిస్టులు పెరిగిపోతూ ఉంటాయి. మా కుటుంబాల పేర్లు అన్నీ పెట్టుకొని వాళ్ళ కుటుంబాల గురించి ప్రార్థిస్తాము. సైతాన ఆ కుటుంబాన్ని నువ్వు ముట్టడానికి వీలేదని అది ఆజ్ఞాపిస్తాం. దానికి మంత్రాలకు ఆజ్ఞాపిస్తాం. ఈ కుటుంబాలను ముడితే మీ చేతులు కాలిపోతాయి. నేను నోట్ల నుంచి మాట్లాడినంటే అగ్ని పోయి నీ చేతులు కాల్చాల్సిందే అని భయపెడతాం వాళ్ళని. నేను సరే వాళ్ళని చనిపోమనేసి మనం ఎప్పుడన్నా, ఎందుకంటే వాడు కూడా మనిషే, వాడు కూడా రక్షణ పొందాలి, వాడు కూడా ఈ సత్యంలోకి రావాలా. ఎందుకంటే బైబిల్లో ఉన్నాయి మంత్రగాళ్ళు ఇదన్నీ చూసి మంత్రాలు విడిచిపెట్టి యేసుని వెంబడించిన కేసు ఉంది బైబిల్. చాలా మంది ఉన్నాయి కేసులు అట్లా. కాబట్టి ఆయన పాపములు క్షమించితే నీవు స్వస్థత పొందగలవు. పాపములు క్షమించకపోతే, కొన్నిసార్లు నేను గమనించి చెప్తా చూడండి, ప్రార్థన చేస్తే మనుషులు బాగా అయిపోతారు. నువ్వు రక్షణ పొందకున్నా, యేసుని తెలుసుకోకుండా కూడా. ఎన్నో కార్యాలను ఎన్నో చూసినాను. ఎంతమంది ఇట్లా మోసుకొస్తారు పేషెంట్లని, ప్రార్థన చేస్తే మంచిగా అయిపోతారు. మళ్ళీ యేసుని నమ్ముకున్నారంటే నమ్ముకోలేదు. మళ్ళీ కొంతకాలంకి వాపసు వస్తున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని నెలల తర్వాత ఏమైంది మళ్ళీ వచ్చినావు అంటే ఇది మళ్ళా వచ్చింది రోగం. అరే అట్లెట్లా వస్తుంది? ప్రార్థన చేస్తే మంచిగా అయిపోయింది, అప్పుడు మోసుకొచ్చిర్రు, ఇప్పుడు నడుచుకుంటూ పోయినవే మళ్ళా ఎట్లా ఇక్కడ పట్టుకొచ్చిర్రు అంటే ఇదే విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక్కసారి స్వస్థత పొందినాక యేసుప్రభు వెలుగు నీలోకి రాకపోతే ఆ రోగం మళ్ళా నీ దగ్గరకు వస్తుంది. అర్థమవుతుందా? అందుకు నీకు రక్షణ అవసరం. నీ పక్షవాయువు నీ శరీరానికి కాదు, నీ హృదయానికి ఉన్నది. ఆ సీక్రెట్ నీకు అర్థం కదా, రహస్యం. ఈ రోగం నుంచి నువ్వు విడుదల పొందాలంటే నీ హృదయాన్ని సరి చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్. ఆయన కోరుకుంది ఏంది? కులం మతం మార్చుకునేది కానే కాదు, హృదయం. నీ హృదయం మారినప్పుడు ఏమైందంటే ఆయన నీ హృదయంలో జీవించగలడు. ఆయనకి కావాల్సింది నీ హృదయం. నీ నుంచి ఏం కోరడు ఆయన. ఒక వస్తువు కొరడు, డబ్బులు కొరడు, నీ నుంచి ఏది ఆశించాడు. ఎందుకంటే అన్ని ఆయన ఇచ్చినవే కదా. దేవుడు ఇవ్వాల్సిందే ఈ లోకంలో ఏమైనా కానీ ఆయన కోరుతుంది కేవలం నీ హృదయం. ఎందుకంటే దేవుడికి అంత పెద్ద స్వర్గంలో నివసించడం కూడా ఇష్టం లేదు. మనిషి హృదయంలో నివసించడం ఆశపడుతుంది ఆయన. కానీ మనుషులు ఎంతమంది అయినా స్వీకరిస్తున్నారు. అందుకే బాధ అనిపిస్తుంది నాకు. అంత గొప్ప దేవుడు మనిషి హృదయంలోకి రావాలనుకుంటున్నాడు, కానీ మనిషి అతనికి స్థానం ఇస్తున్నాడా? స్థానం ఇవ్వలేని స్థితిలో ఉన్నాడు కదా. ఆయనని నువ్వు నిజంగా జీవం గల దేవుడవు, దేవుని కుమారుడవు అని నువ్వు సంబోధించగలవా? చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 33వ వచనంలో ఆయన గురించి చూడండి. వారు దోణె ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి నువ్వు నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిండ్రు. యేసుని మొక్కిండ్రు కదా, ఉందా లేదా? ఆయన మొక్కినట్టు. అయితే ఒకరోజు ఆయన ధోని అంటే ఏం తెలుసా మీకు ఎవరికన్నా? పడవ. ధోని అంటే పడవ. అది ప్యూర్ తెలుగు. మనకి ప్యూర్ తెలుగు రాదు మనకి.
మనకి ఇప్పుడున్న తెలుగు అంత చెడిపోయిన తెలుగు. మన తాతల కాలంలో అంటే దగ్గర ఒక 50-70 సంవత్సరాల క్రితం ఉన్న తెలుగు స్వచ్ఛమైన తెలుగు. ధోని ఎక్కి వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తున్నారు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పడవల వెళ్తున్నారు. ఎవరు? యేసు ప్రభు తన 12 మంది శిష్యులు. అయితే సముద్రం మధ్యలో రానే పెద్ద తుఫాన్ వచ్చింది. మీకు తెలుసా సముద్రంలో తుఫాన్లు ఎట్లుంటాయో? మొత్తం పడవనే ఉల్టేసేస్తుంది. అయితే అంతా మునిగిపోయి చనిపోతారు. ఎందుకంటే దూరం ఈత కొట్టలేరు. ఆయాసం వస్తుంది. ఆయాసం వచ్చిందంటే ఫినిష్ అన్నట్టు. ఇంకా ఒక మహా అంటే నేను అనుకుంటా 1/2 కిలోమీటర్ కంటే ఎక్కువ ఈత కొట్టలేరు. దాని తర్వాత ఆయాసం వస్తుంది, అలసట వస్తుంది, ఇక ప్రాణం మీద ఆశ పోతుంది మనుషులకు. అటువంటి స్థితి అది. అయితే ఈ శిష్యులందరూ తుఫాన్ రాగానే అయ్యో ప్రవ్వా మేము నశించిపోతున్నాం ప్రవ్వా అని ఏడుస్తున్నారు శిష్యులు. అరే ఇంతకాలం నువ్వు యేసులో చేసిన కార్యాలు చూడలేదా నీ లైఫ్లో? ఆయన ఎన్నో అద్భుతాలు చేసిండే, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు మీరు? ఒక తుఫాన్ రాగానే ఎన్నెన్నో శ్రమల నుంచి ఎన్నెన్నో కష్టాల నుంచి బయటకు తీసుకొచ్చిన దేవుడు ఈ తుఫాన్ నుంచి నేను కాపాడలేడా? నీ జీవితంలో ఎన్నో తుఫాన్లు వచ్చినాయి లేవా? తుఫాన్ అంటే నిజంగా సముద్రం మీద తుఫానే కాదు, వచ్చే ప్రతి కష్టము తుఫాన్ లాగా నీ దగ్గరకు వస్తుంది. నీ మీది నిన్ను గాలి గొట్టుకుపోయేటట్లు చేస్తుంది. నిన్ను ఇంకా అయోమయ స్థితి నువ్వు ఎక్కడుంటుందో అనేసి దుఃఖంలో ఉంటావు. అటువంటి స్థితిలో ఉన్నారు శిష్యులు కూడా. యేసులో అలా పక్కనే ఉన్నాడు, నిద్రపోతున్నాడు. ఆయన ఎందుకు నిద్రపోతున్నాడు? ఆయన రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు, దినమంతా అందరికి ప్రార్థన చేసి దయ్యాలు వెలగొట్టేటాడు, రోగులను స్వస్థపరిచేవాడు. ఆయనకి సమయమే లేదు నిద్ర. ఆయన ఎప్పుడు నిద్రపోయిండు, ఎప్పుడు ఏం తినడో కూడా మనకు తెలియదు. అంతగా ప్రయాసపడిండు తన బిడ్డల కొరకు, తన ప్రజల కొరకు, మనుషుల కొరకు. ఆయన ఆ క్షణంలో సరే పడవలైతే సేవ చేయలేం కదా, పడవ అద్దరికి పోయేంత వరకు పడవలనే నిద్రపోయిండు. ఆయన నిద్రపోతున్నాడు. అప్పుడు బోధకుడా మేము నశించిపోతున్నామని ఏడుస్తున్నారు. అప్పుడు ఆయన త్వరగా లేచి గాలిని గద్దించిండు. గాలిని గద్దించగానే తుఫాన్ ఆగిపోయింది. అప్పుడు ఆ శిష్యులు, ఈయన ఎవరినా? గాలిని గద్దిస్తే గాలి కూడా వింటుంది ఆయన మాట. గాలి కూడా ఒక జీవి, గాలి కూడా ఒక ఆత్మ, నీళ్ళు ఒక ఆత్మ. ఈయన మాట వింటున్నాయి అంటే ఈయన దేవుడా కాదా? దేవుడు చెప్తేనే గాలి, నువ్వు చెప్తే వింటుందా గాలి? మరి ఈయన చెప్తే విన్నదా లేదా? అంటే ఇలా దైవత్వం ఉందా లేదా? ఈయన దేవుడు. అందుకే వాళ్ళు ఈయన ఎటువంటి వాడు, ఈయన దేవుని కుమారుడని ఆయన కాళ్ల ముందు సాష్టంగపడి నమస్కారం చేస్తున్నారు, పూజిస్తున్నారు, ఆయన ఆరాధిస్తున్నారు. వాక్యం ఎప్పుడు నువ్వు గ్రహిస్తావు తెలుసా? నీ కష్టంలో నుంచి బయటకు వచ్చినాకనే యేసులో దేవుడని తెలుసుకుంటావు. అంతవరకు ఎవ్వడు తెలుసుకోడు. కానీ కష్టాలు చూడకముందే తెలుసుకున్నాను యేసుప్రభు. చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు ప్రార్థనలు నడిపించారు. చిన్నగా ఉన్నప్పటి నుంచి, బాలుడుగా ఉన్నప్పటి నుంచి ఎన్నో శ్రమలకు నుండి వచ్చినా కానీ ఎప్పుడు ప్రభుని విడిచిపెట్టలేను. బహు భయంకరమైన కష్టాలు ఉండే నా జీవితంలో. హ్యాండ్ టు మౌత్ అంటారు కదా, మస్తు ధనికుల కుటుంబం నుంచి పుట్టినవాడిని, కానీ అంతా పోగొట్టుకున్న ఆస్తులు. ముత్తాతల నుంచి ఏ ఒక్క పైసా రాలే మాకు. తండ్రి సైడ్ నుంచి రాలే, తల్లి సైడ్ నుంచి రాలే. మొత్తం వాళ్ళు మస్తు డబ్బు గలవాళ్ళు, బిజినెస్ మెన్. కానీ ఒక్క పైసా లేదు మా దగ్గరకు వచ్చేటప్పటికి, ఒక్క పైసా లేదు. మా ఫాదర్ కష్టపడి సంపాదించుకొస్తే మా అమ్మ, మేము 5 మంది అన్నదమ్ములం, ఒక అక్క. మాకు మమ్మల్ని అందరినీ ఒక హాస్టల్ లాగా పెట్టేటోళ్ళు, కూర్చోబెట్టి అందరినీ కూర్చోబెట్టి మా అమ్మ ఒక పెద్ద బేసిన్, స్టీల్ బేసిన్ ఉండేది మా ఇంట్లో. ఆ బేసిన్లో అన్నం అంతా వేసేసి, పప్పు అవన్నీ పచ్చళ్ళు అన్నీ వేసి బాగా కలిపేసి ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క ముద్దు పెడితే ఆ ముద్ద తినేసి మేము పోయేటోళ్ళం స్కూళ్ళకి. సాయంత్రం కూడా అంతే. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉండేది. అటువంటి భయంకరమైన స్థితిలో నుంచి ప్రభు లేవనెత్తిండు. దీర్ఘకాలం రోగం ఉండే నాకు 15 సంవత్సరాలు. ఏ డాక్టర్ వల్ల స్వస్థత రాలేదు నాకు. ఏస్లో స్వస్థపరిచిండు నన్ను. ఏ మందులు నన్ను స్వస్థపరచలేకపోయినాయి. ఎన్నిసార్లు నేను చనిపోయేవాడినో. ఓసారి ఊపిలో పడి చనిపోయేవాడిని, అమాంతంగా ఎవరో పట్టుకొచ్చారు నన్ను చేయబట్టుకు. ఇంకోసారి సముద్రంలో బాయిలో పడి మునిగిపోయి నీళ్లు బాగా తాగేసినాను. పిల్లగానున్నప్పుడు చెప్తాను నేను, హై స్కూల్ పిల్లగానున్నప్పుడు నీళ్లు బాగా తాగేసినాను. చనిపోయిన లోపలికి వెళ్ళిపోయిన నీళ్ళ లోపలికి, బయటికి లాక్కొచ్చారు, బలగొచ్చి కడుపు పిసికి బ్రతికింపజేసారు. అట్లా ఎన్నిసార్లు? 3 సార్లు నేను నీళ్ళలో పడి చచ్చిపెట్టాన్ని, ఊబిలో పడి చచ్చిపెట్టాన్ని. ఎలక్ట్రిక్ షాక్ 3 సార్లు కొట్టింది, అది 440 volts. ఈ కరెంటు కాదు, ఈ కరెంటు పట్టుకున్న షాక్ కొడుతుంది, వదిలేస్తుంది. ఆ హై టెన్షన్ వైర్ అంటారు చూసింటారా, అది పట్టుకుంటే క్షణంలో మాడి మసైపోతాం. ఆ షాక్ నుంచి బయటకు వచ్చింది నేను. ఆ షాక్ తగిలితే గాలిలోకి ఎగిరిపోయినా, నేను ఒక పక్షిలాగా ఎగిరిపోయినా. అంత పవర్ఫుల్ తరిమేసింది అన్నది. అట్లా ఎన్నిసార్లు ఎన్ని యాక్సిడెంట్స్లకి నేను
చిన్నప్పటి నుంచి ఆయనని ప్రేమించిన, ఆయనని సేవించిన, ఆయనని తెలుసుకున్న, చిన్నప్పటి నుంచే మోకాల మీద ప్రార్థన నేర్చుకున్నా, ఎటువంటి తప్పు చేయకుండా, ఎవరికి అన్యాయం చేయకుండా, ఎవరి గురించి వ్యతిరేకంగా మాట్లాడకుండా, ప్రతి ఒక్కరితో ప్రేమపూర్వకంగా ఉండడం, ఇవి నేర్చుకుంటాం అన్నట్టు. యేసులోని వెంబడించే వాళ్ళందరూ ప్రేమపూర్వకంగా ఉంటారు. ఫస్ట్ పాయింట్, ఇతరులను క్షమిస్తాం అన్నట్టు. ప్రతి ఒక్కరిని క్షమిస్తాం. నీకు ఎవడు అన్యాయం చేసినా వాడిని నువ్వు క్షమిస్తావు. ఇది సీక్రెట్. క్షమించలేకపోతే మటుకు నీలోకి వెలుగు రాదు. ప్రతి ఒక్కరిని క్షమిస్తాం. నీకు ఎవడు నష్టం చేసినా క్షమిస్తాం. అందరినీ క్షమించినాం. ఇన్ఫాక్ట్ మనకు ఎవరు నష్టం చేసిండో వానికి పోయి సాయం చేస్తుంటాం. ఇది విధానం అన్నట్టు, ఈ క్రైస్తవ విధానం. అందుకే మనుషులకు ఎందుకు నచ్చదంటే ఈ విధానాలు. ఇప్పుడు ఇది స్వీకరిస్తే ఏమైందంటే నువ్వు లంచగొండితనం విడిచిపెట్టాల్సి వస్తుంది. ఇది స్వీకరించిన వాడు లోకాతీతంగా జీవించాడు. అంటే ఈ లోకంలో ఆడంబరంగా జీవించాలా, తినాలా, తాగాల, ఇట్లుండా, సుఖించాలా, ఇది కాదన్నట్టు. ఈ సత్యంలోకి వచ్చిన వాడు జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవిస్తాడు. పాపం చేయకుండా, అపవిత్రంగా జీవించకుండా, ఎవరికి అన్యాయం చేయకుండా, ఎవరిని దోచుకోకుండా, ఎవరి దగ్గర ఏది ఆశించకుండా నిస్వార్థంగా జీవిస్తాడు అన్నట్టు. ఇది గుణగణం. అందుకంటే అటువంటి వాళ్ళనే ప్రభు ప్రేమిస్తాడు. నీలో ఇంత లోపమున్న ఏవి నిస్వార్థము, దానాపేక్ష, అసూయ, కుళ్ళు, కుట్ర, ద్వేషము, విమతములు అంటే వ్యత్యాసాలు కల్పించే వాళ్ళు, కొట్లాటలు కల్పించే వాళ్ళు, వీళ్ళనంటే దేవుడికి ఇష్టమే ఉండదు అన్నట్టు. మరి వాడు లాభం పొందలేడు, టెంపరీగా లోకంలో పొందుతాడు, కాలం విడిచిపెట్టాల్సి వస్తుంది. కాబట్టి నేను ఈ వాక్యాన్ని మీకు ముగించేస్తున్నాను కొంతసేపట్లో. ఇక్కడ మనం నేర్చుకుంటుంది ఏంటంటే ఆయనలోని దైవత్వాన్ని మీరు ఈరోజు చూడగలరా? శిష్యులు చూసిండ్రు, అన్ని సమాచారాలున్నా ఆయనని దేవుళ్ళగా గుర్తించలేదు. కానీ ఎప్పుడైతే ఆ తుఫాను, ఆ యొక్క గాలి ఈయన మాటకే ఆగిపోయిందో అప్పుడు గ్రహించిండ్రు ఈయన దేవుడని. కొన్నిసార్లు నా జీవితాలలో ఆలస్యం అయిపోతుంటది. నువ్వు ఇన్ని సంవత్సరాలు యేసుని వెంబడిస్తున్నా ఆయన దేవుళ్ళగా చూసినావా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను. మీరు చెప్పాలా ధైర్యంగా? ఆయన దేవుడా, దేవుని కుమారుడే అంటారా? ఇంకా ఇప్పుడు చూడండి, నా కుమారుడు, ఇప్పుడు నా కుమారుడు ఉన్నాడు, నా తర్వాత సమస్తం వాడికే కదా. నా దగ్గర ఉన్న ఆధిక్యత, నా దగ్గర ఉన్న పరపతి, నా దగ్గర ఉన్న ఆస్తి అంతస్తులు అన్నీ ఆయన అయితే. యేసుప్రభు కూడా అంతే. దేవుని కుమారుడు అంటే అర్థమైంది, దేవుని గుణగణాలన్నీ ఆయనకే వచ్చేస్తాయి, దేవునికి ఉన్నవి అన్నీ ఆయనకే వచ్చేస్తాయి అన్నట్టు. అంటే హక్కుదారుడు, వారసుడు అంటాం కదా మనం, మన భాషలో చెప్పాలంటే సమస్తానికి వారసుడు అంటాం. ఎప్పుడైతే యేసుని వెంబడిస్తామో, నువ్వు యేసుప్రభు కుమారుడు అయితే, కుమార్తె అయితే, అన్నిటికీ వారసుడవు. నువ్వు అన్నిటికీ నువ్వు వారసురాలవు. స్వస్థతకి, అద్భుతాలకి, శాంతి సమాధానానికి, అనారోగ్యం నుంచి విడుదల పొందడానికి వరకు ప్రతి దశలో నీకు వారసత్వం వస్తుంది, హక్కు వస్తుంది అన్నట్టు. తర్వాత నీకు అధికారం వస్తుంది. ఈ చివరి దశనే అధికారం పొందుకోవడం. ఎప్పుడైతే యేసుని దీర్ఘకాలం వెంబడిస్తావో నీకు అధికారం ఇస్తాడు. ఆ అధికారం ఎట్లుంటుంది తెలుసా? నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ దయ్యాలు గజగజ వనకాల్సిందే, పారిపోతుంటే మనుషుల నుంచి. ఎన్నిసార్లు ఈ అనుభవాలు మేము చూసినాం. అడుగు పెట్టకముందే కొన్నిసార్లు వెళ్ళిపోతా ఉంటాయి, లేకపోతే కనిపిస్తాయి. కనిపించినప్పుడు గద్దిస్తా నేను, ఇక్కడ నువ్వు ఉండడానికి వీల్లేదు. అవి అంటే 300-400 నుంచి ఇక్కడ నువ్వు వచ్చి నా నెట్టెర్లో కొడతావు అంటాయి. నేనంటాను, నీకు ఎవడిచ్చిండి ఇక్కడ హక్కు? ఇది నీది కాదు కదా ఈ స్థలం, నువ్వు ఎట్లా కబ్జా చేసుకుంటావు? మాట్లాడతాం పాడుతాను మేము బాగా జాగ్రత్తగా. నువ్వు ఇన్ని సంవత్సరాలు ఎంజాయ్ చేసినావు కదా, ఇప్పుడు పోయి ఇక్కడ నుంచి ఉండడానికి వీల్లేదు. లేదు, మళ్ళీ మేము ఎక్కడికి పోవాలా? ఎక్కడ పోతే చెప్పాలి? వాటికి వేరే స్థానమే లేదు. నేను చెప్తున్నా, ఒకానొక దినము ఈ లోకం ముగించినప్పుడు తీర్పు ఉంటుంది. అప్పుడు దేవుడు వాటికి తీర్పు తీరుస్తాడంట. మీరు ఈ లోకంలో మనుషులకి ఎంతో అన్యాయం చేసిండ్రు, మీరంతా నరకానికే పోవాల్సింది అని వాటన్నిటిని, దయ్యాలని, మంత్రశక్తి అన్నిటినీ, మంత్రగాండ్లని అందరు నరకానికి పోతారంట. నరహంతకులు, మాంత్రికులు నరకానికి పోతారన్నది వాక్యం. మనం పంపనవసరం లేదు. వాడు మారితే మంచిది, మారకపోతే మటుకు ఖచ్చితంగా వాళ్ళు నరకానికి పోతారు. కానీ వాడు మారాలనేసి మేము ప్రయాసపడతా ఉంటాం. మంత్రగాను, ప్రభు మంత్రగాను కూడా తెలుసుకోవాలి ప్రభు. వాడు కూడా వచ్చి ఒకప్పుడు మంత్రాలు చేసి మనుషులకి బాగు చేసిన అనుకుంటున్నాడు, టెంపరీ అది. కానీ ఇక్కడికి వస్తే ఇది శాశ్వతమైన స్వస్థత, శాశ్వతమైన ఆదరణ. మళ్ళీ అటువంటి నడిపింపు ప్రభువా మనకందరికి అనుగ్రహించాలా అనేసి మనం ప్రార్థించుకోవాలా. రోమిలో రాసిన పత్రికలు ఒకటి చూడండి, ఆయన సజీవుడు. ఈ సృష్టిలో ఇంతవరకు చనిపోయి తిరిగి లేచిన వాడు ఒక్కడు లేడు.
రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో చూడండి. ఆయన ఎందుకు దేవుడు అంటే, నేను ముగిస్తున్న లాస్ట్ వాక్యం ఇది, లాస్ట్ వాక్యం. ఆయన ఎందుకు దేవుడు, ఆయన ఎందుకు మనం స్వీకరించాలా? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ఉంది. ఏమనుందంటే, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. దేవుడు తన కుమారును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమై సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు చూడండి, శరీరమును బట్టి దావీదు సంతానం గాను చూడండి, మృతులలో నుండి పునరుద్ధరణైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు గాను ప్రభావంతో నిరూపింపబడను. చూడండి, ఇక్కడ ఏం మాట్లాడుతుందంటే, మృతుల నుంచి పునరుద్ధానం అంటే సమాధుల నుంచి బయటకు వచ్చిన వాడు ఫస్ట్ ఇదనే సృష్టిలో. ఇంతవరకు ఎవరు రాలేదు. మీరు ఎవరన్నా చూపియండి, నేను విడిచిపెట్టేస్తాను. ఈరోజు ఒక్కరిని చూపించలేరు, ఎందుకంటే లేరు కాబట్టి. ఈరోజు అందరి సమాధులు ఉన్నాయా లేవా? గొప్ప గొప్ప వ్యక్తులై అందరి సమాధులు ఉన్నాయి. పుట్టపర్తి సాయిబాబా సమాధి ఉంది, షిరిడి సాయిబాబా సమాధి ఉంది, వాళ్ళందరి సమాధులు ఉన్నాయి. మొహమ్మద్ ప్రవక్త సమాధి కూడా ఉంది. యేసు సమాధి ఉందా? లేదు. ఎందుకు? ఆయన సజీవుడు, తిరిగి లేచిండు, చరిత్ర జ్ఞాపకం చేస్తుంది. మీరనొచ్చు, ఎట్లా చెప్పగలవంటే, ఆయన చనిపోయినాక ఎంతమంది కనిపించిండ్రో వాళ్ళందరూ ఇందులో సాక్ష్యం ఇచ్చినట్లు వాళ్ళ రికార్డ్స్ ఉన్నాయి ఇందులో బైబిల్లో. ఆయన చనిపోయి తిరిగి లేచి 40 రోజులు ఎంతో మందికి కనిపించిండు. ఆయన ఒక్కొక్కరికి కాదు, ఒకసారి నీకు కనిపించి ఒకసారి నాకు కనిపించి కాదు, ఒకేసారి 500 మందికి కనిపించిండు ఆయన. లాస్ట్ ఇంకా పరలోకం పోకముందు 500 మంది ఆయనని డైరెక్ట్గా చూసిండ్రు. ఎంత షాక్ ఉండాలా? షాక్ కావరా మనుషులు? చనిపోయిన వాళ్ళు తిరిగి లేచి మీ ఇంటికి వస్తే మీ పరిస్థితి ఏమవుతుంది చెప్పండి? పరిగెత్తిపోతారు ఇక్కడికి వెళ్ళి. దయ్యంరా పరిగెత్తలేదా? కానీ ఒక విషయం నేను చెప్పి క్లోజ్ చేస్తాను. ఒకానొక దినం ఈ కాలం ముగించినప్పుడు యేసు ప్రభు ఈ లోకంలో తిరిగి వస్తాడు. రెండవ టైం. ఆయన మొదటి టైం చిన్నపిల్లలాగా వచ్చాడు, పసిబాలులాగా. రెండవసారి సింహం వలె వస్తాడు, కొదమ సింహం. దాని ఎదుట ఎవడు నిలబడలేడు, ఏ జీవి నిలబడలేదు. అంత పవర్ఫుల్గా ఆయన రాబోతున్నాడు. అయితే అక్కడ మనం ఒక విషయం చేస్తాం, ఆయన పెద్ద కేక వేసి ఈ లోకంలోకి రాబోతున్నాడు. ప్రతి ఒక్కరు ఆ స్వరం వింటారంట. అక్కడ ఏముందంటే, వాక్యాన్ని ఇప్పుడు అట్లా చూపించుతాను నేను మీకు. ఆ స్వరానికి సమాధుల బండలు పగిలిపోతాయంట, భూకంపం వస్తుందంట. ఉంది వాక్యం ఆడ. సమాధుల బండలు పగిలిపోయి అందులో నుంచి పరిశుద్ధుల ఆత్మలు బయటకు వస్తాయంట. ఆ దినం కొరకు మీరందరూ ఎదురు చూడాలా. ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళందరూ సదాకాలం ప్రభుత్వ పాటు ఉండబోతారంట. అక్కడ ఇంకొక వాక్యం కూడా ఉంది. ఎవరెవరైతే చనిపోయినారో, సూసైడ్లు చేసుకొని హతసాక్షి అంటే మర్డర్లు అయిపోయి చనిపోయినట్టు, ఈ భూమి అంటే వాళ్ళని బయటికి గక్కేస్తుందంట. సముద్రంలో ఉన్న శవాలను బయటికి గక్కేస్తుందంట. ప్రతి ఒక్కరు బయటకు వస్తారంట ఆ రోజు. అది చూడండి, అటువంటి జ్ఞానము నీకు ఎక్కడ కనిపించదు, అటువంటి ఆలోచన నీకు ఎక్కడ కలదు, ఇక్కడ ఉంది. ఎవరైతే ఆయన స్వరం వింటారో ఆ సమాధులు, పగిలిపోయిన సమాధుల నుంచి బయటికి వస్తారంట. ఆయన స్వరం వినాలా. లాస్ట్ టైం ఇది. ఈ దినము వినకపోతే ఆ దినం వింటామా చెప్పండి? ఎవరన్నా ఈ దినము నువ్వు అలవాటు. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం నా వాయిస్ వింటున్నారు కదా, వచ్చేసారి మళ్ళీ ఎప్పుడన్నా నేను మాట్లాడితే గుర్తుపడతారా? నన్ను రెండోసారి గుర్తుపడతారా? గుర్తుపట్టడం వింటా ఉంటేనే గుర్తుపడతాం కదా. అంటే అది పాయింట్. అరే మనోడు వచ్చిండు అంటాం, లేకుంటే అరే పలాని వ్యక్తి ఆయననే, మీరేనా బ్రదర్ అంటారు. ఏం బ్రదర్ మీరేనా? సిస్టర్ నేను సిస్టర్ పలాని ఊరికి వచ్చినా, పలాని మీ ఇంటికి వచ్చినా అని నేనే మిమ్మల్ని పరిచయం చేసుకోవాల్సి వస్తుంది. అదే మీ స్వరం, నా స్వరం రెగ్యులర్గా వింటా ఉంటే, తరచుగా వింటా ఉంటే మీకు నేను ఎవరో తెలిసిపోతుంది. ఈ సత్యం మీరు గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు స్వరాన్ని మీరు ప్రతిరోజు వినకపోతే ఆ దినము ఈ శరీరంలో ఉండకపోవచ్చు, మీరు సమాధిలో ఉండొచ్చు, లేక మీ శరీరాలు కాల్చేసి ఉండొచ్చు. చనిపోయినాక కాల్స్తారు కదా కొంతమంది, మన దాంట్లో కాల్చరు. సరే, మన దాంట్లో కొంతమంది కాల్చుకుంటారు. సరే, ఎట్లయితేనేమి
ఆయన స్వరం విన్నప్పుడు బూడిదే కూడా ఉంది వాక్యం, నేను చూపిస్తా మీకు. బూడిదే, కాలిపోయిన బూడిదే కూడా అది మాంసంలాగా తయారై ఎక్కడెక్కడ ఎముకలు ఉన్నాయో అవన్నీ తిరిగి జమ అయిపోతాయి ఉంది వాక్యం. అందులో నుంచి గొప్పగా ఎట్లా ఈ శరీరం కాదు అది, ఈ శరీరం కాదు, చాలా బలహీనమైన శరీరం. ఆ శరీరంలో వెలుగుంటదంట, మహిమ. ఆ వెలుగు గల శరీరంలోకి వెళ్ళి బయటకు వస్తారంట, సమాజానికి వెళ్ళి. మరి మీరు ఇది ఇక్కడ నేను క్లోజ్ చేస్తా వాక్యము. ఆయన స్వరానికి మీరు సిద్ధపడకపోతే మట్టుకు ఆ రోజు అలానే ఉండిపోతారు. కష్టం కదా, చెప్పడం కష్టమే, వినడం కష్టమే. ఎవ్వరు అందులో ఉండొద్దు ఆ దినం అనేది నా తపన, నా ఆశ. నేను దాని గురించే ప్రార్థన చేస్తాను. నువ్వు అటనే ఉండిపోయినా. మీకు ఎంతమంది తెలుసు ఈ సీతాకోక చిలుక గురించి? నువ్వు చూసావు ఎప్పుడన్నా సీతాకోక చిలుక మీ జీవితంలో? చిన్నప్పుడు దాని ఎంట పరిగెత్తిండ్రు, పెద్దయినాక పట్టించుకోలేదు, విడిచిపెట్టుకోలేదు. పెద్దయినాక ఎగురుతుంటే పట్టించుకోండి, పిల్లలు ఎగురుతారు దాని ఎంట కదా. సీతాకోక చిలుక ఎంత రంగులు ఉంటాయి కదా దాని రెక్కలు. కానీ అది ఎట్లా తయారైందో మీరు ఎప్పుడు చూసిండ్రా? గొంగలి పురుగు, గొంగ పురుగు చూడండి మీరు ఎప్పుడు? పచ్చగా ఉంటుంది ఇట్లా, గొంత పురుగు అంటారు మీరు, దాన్ని గొంగలి పురుగు అంటాం ప్యూర్ తెలుగులో. అవి చెట్ల మీద ఉంటాయి, గ్రీన్ కలర్ గా ఉంటాయి. దాని మొహం చూసారు ఎప్పుడన్నా? ఇంత లావు ఉంటుంది అది. దాన్ని చూసి ఎట్లా అనిపిస్తుంది? గలీజ్ ఉంటుంది సార్. ఆ ఆకులు తిని అట్లా ఉంటుంది అండి. దాని తర్వాత అది దాని మీద ఒక రకమైన పాయిజన్ ఉంటుంది, మీకు తెలుసా? పక్షులు ఈ కాకులు ఈ పక్షులు తినవాటిని, అందులో పాయిజన్ ఉంటుంది, అవి చచ్చిపోతాయి. ఆ ముళ్ళు తగిలితే జిల వస్తుంది. అంటిందంటే జిల ఎందుకు వచ్చిందో జిల నీకు తెలియదు, ఎక్కడో పట్టిందంటే. అంత భయంకరమైన అది, చూడడానికి అట్లుంటది. కానీ అదేం చేసుకుంటుంది తెలుసా? మంచి ఆకులు తిని 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 ఆ గొంగలి పురుగు ఎట్లా పురుగులాగా ఉంటది, అది దాని చుట్టూ ఒక కవర్ వేసుకుంటది, గూడులాగా కట్టుకుంటది. దాంట్లో ఉంటది అది ఉండి మొత్తం చుట్టూ గూడులాగా కట్టుకొని కొంతకాలానికి ఆ గూడుని పగలు కొట్టుకొని సీతాకోక చిలుకలాగా బయటకు వస్తుంది. అందులో ఉన్నాక దానికి రెక్కలు, కండ్లు అవన్నీ బయటకు వస్తాయి. అవి యాంటీనాస్ అంటారు వాటిని. అందులో నుంచి బయటకు వస్తుంది, మీసాలాగా బయటకు వస్తుంది. అయితే మీకు ఎందుకు చేసినట్టు మీకు తెలియదని కాదు, మీకు అందరు తెలిసి సీతాకోక చెట్ల ఎట్లా బయటకు వస్తుంది అంటే, అది గొంగలి పురుగులాగా తయారై అసహించుకునే స్థితిలో ఉండి దాంట్లో పోయినాక బయటకు వచ్చి ఎగిరిపోతుంది. కానీ దానికి ఏ పక్షికి దొరకదు, అది ఎగిరిపోతుంది, స్వేచ్ఛగా ఎగిరిపోతుంది. క్రైస్తవ జీవితం అటువంటిదే. ఈ దినం నువ్వు నేను గొంగలి పురుగులాగా ఉన్నామేమో ఊహించుకోండి. నీకొక గూడు అవసరం, నీకొక నీడ అవసరం. యేసు తప్ప ఎవ్వరు నీకు ఆ నీడ గూడు ఇవ్వరు. ఆయనలోకి వచ్చినాక గొంగలి పురుగు స్థితి నుంచి నువ్వు సీతాకోక చిలుకలాగా కాకపోతే నీ పరిస్థితి ఏమైతే తెలుసా? ఎందుకు చెప్తున్నావు? కొంతమంది గూడులో ఉండి కూడా కూలిపోతారు. కొన్ని సీతాకోక చిలుకలాగా రావు, బయటికి చచ్చిపోతాయి లోపల. ఎందుకు? కోడి పిల్లలకు చూసారు ఎప్పుడన్నా మీరు? గుడ్లకెళ్ళి బయట రావడం కోడి పిల్లలు మీ ఊళ్ళో మస్తు చూస్తారు. కొన్ని రావు బయటికి, అలా చచ్చిపోతాయి. ఎందుకు చెప్పండి? అట్లా కాదు, కోడిపిల్ల గుడ్డులో కోడిపిల్ల తయారైతుంది కదా, తల్లి కింద కూర్చున్నప్పుడు తల్లి పని అది. సరే, ఆ తల్లి దాని పని అది చేస్తుంది. ఎన్ని డేస్? 26 డేసా 24 22 రోజులు 21 డేస్ కూర్చుంటది దాని మీద. కరెక్ట్ టైంకి హీట్ ఉండాలి దానికి. ఆ టైంలో తల్లి కూడా తినదు. ఆ టైం ఒక టైంకి పోతుంది, మళ్ళీ వస్తుంది. ఎక్కువ తినదు ఆ టైంలో, ఎందుకంటే గుడ్లు ఇంపార్టెంట్. అయితే ఆ తల్లి ఏం చెయ్యదు, దాని మీద కూర్చుంటది అంతే, హూవరింగ్ అంటారు ఇంగ్లీష్. కానీ గుడ్డులో ఉన్న పిల్ల గుడ్డిని పొడుచుకొని బయటికి రావాలా. అది అదే ఆ కోడి పిల్లనే ఆ గుడ్డిని పగలు కొట్టుకొని సెపరేట్ అయ్యి అందుకని బయటికి రావాలి. అది లేకపోతే అది చచ్చిపోతుంది. అలానే కొన్ని రాలేక చచ్చిపోతాయి, రావు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, ప్రకృతి సహజంగా ఇవన్నీ దేవుడు నేర్పిస్తున్నాడు. అనేక పర్యాయాలు ఆయన కోడి రెక్కల కింద కూర్చున్నట్లే కూర్చోబెట్టుకుని మనల్ని కాపాడుతున్నాడు. బట్ నువ్వు బయటికి రావాలా. నువ్వు బయటికి వచ్చి మళ్ళా ఒక పెద్ద కోడిలాగా తయారయ్యి బ్రతకడం నేర్చుకోవాలా, ఫలం తీసుకొని రావాలా. ఈ లోకంలో నువ్వు కూడా గుడ్లు పెట్టాలా. అది విధానం, క్రైస్తవ జీవిత విధానం అంటే అది. నువ్వు ఫలించాలా, అనేకుల జీవితంలో ఫలం తీసుకొని రావాలా. నువ్వు ఒక చెట్టు వంటి వాడవు, నువ్వు ఒక చెట్టు వంటి దానవు. నువ్వు బాగా ఫలించాలా. అన్ని ఫలించినాక నువ్వే తింటావా?
నువ్వు అనేకలకు పంచుకోవాలా. ఇది క్రైస్తవ జీవితం. దేవుళ్ళలో ఉన్న విశ్వాసంలో ఇట్లుంటామన్నట్టు నువ్వు బాగా ఫలించాలా. ఒకప్పుడు బరకత్ లేదు, ఒకప్పుడు ఏమీ లేదు, పూర్వీకుల ఆస్తులు లేవు, ఏమీ లేవు. కానీ ప్రభులకు వచ్చినాక అన్ని వాపస్ వచ్చేసినాయి. సైతాన్ని ఏమేమి మీ పూర్వీకుల నుంచి దొంగలించిండో అవన్నీ నీకు వచ్చేస్తాయి. ఒక స్థితిలో నాకు నీకు ఇల్లు ఉంటుందో లేదో, నాకు ఆస్తులు ఉంటాయో లేవో అన్న స్థితిలో ప్రభు నీకు అన్ని తీసుకొచ్చిస్తాడు. ఆయనకు వచ్చినాక నా నుండి వేరుగా ఉండి ఎవ్వడు ఫలించినట్టు యోహాను సువార్త 15వ అధ్యాయంలో. తర్వాత మీరు ఫలించుట తండ్రికి సంతోషం అంట. ఎవరైనా బాగా అవుతున్నట్టే సంతోషం ఇస్తారా? ఈ లోకం కుళ్ళుకుంటారు. నువ్వు బాగా అవుతుంటే ఈ లోకం కుళ్ళుకుంటది. కానీ అక్కడ వాక్యం ఏముందంటే యోహాను సువార్త 15 నువ్వు ఫలిస్తా ఉంటే, నువ్వు బాగా అవుతా ఉంటే దేవుడు సంతోషిస్తుంటాడు. ఇటువంటి దేవుడు మనకున్నాడు. తర్వాత అక్కడ ఏమో తెలుసా, నువ్వు బహుగా ఫలించడము ఆయనకి ఇష్టం అంట. ఉన్న కాడికి సాలదంట బైబిల్ చెప్తుంది. ఈ లోకం ఏమంటే ఉన్న కాడికి సాలంటది. కాదు, బైబిల్ ఏం చెప్తుంది సార్, ఉన్న కాడికి సాలదు, నువ్వు బహుగా ఫలించాలా, ప్రతి స్థితిలో ఫలించాలా. చెట్టు మంచిగుంటేనే ఫలిస్తుందా లేదా? నాకు రోగం ఉంటే ఫలిస్తుందా? అంటే ఇది నువ్వు బహుగా ఫలించాలంటే నీకు ఏ రోగం ఉండదు, నీకు ఎటువంటి శ్రమ ఉండదు. ప్రతి దాంట్లో విజయం పొందాలి. విజయం పొంది ముందుకు పోవాలా. అటువంటి జీవితంలో ప్రభు నీలో రావాలా. ఈ దినము నీ ప్రార్థన ఏం తెలుసా, వాళ్ళు ఏడ్చితే ఈయన దేవుని కుమారుడు అని స్వీకరించారో నీ హృదయంలో అక్కడే కార్యం స్టార్ట్ అవుతుంది. లేకపోతే సీతకు ఒక చిలకలాగా నువ్వు జీవితంలో రాలేవు. టెంపరీ మీకు ఎప్పుడు కష్టం వచ్చినా బ్రదర్ సిస్టర్ ఎవరు వచ్చి ప్రార్థన చేయాల్సి వస్తుంది. కానీ మీ అంతటా మీరు ప్రార్థన చేసి శ్రమ మీద విజయం పొందిన రోజు మీరు జీవితం, లేకపోతే కాదు మీరు ఇంకా గొంగలి పురుగు దశలనే ఉండిపోతారు. అట్లా ఉండొద్దు అనేది దేవుని యొక్క తపన. ఆ తపన మాలో ఉంది, నాలో ఉంది. కాబట్టి గొంగలి పురుగు లాగా ఎవరు ఉండడం లేదు. గొంగలి పురుగు అంటే మీకు ఎవరికి ఇష్టం లేదు, దేవుడు కూడా ఇష్టం ఉండదు. ఎందుకంటే నువ్వు సగమే, ఇంకా నువ్వు సంపూర్ణంగా తయారు కాలే. నువ్వు బటర్ఫ్లై లాగా సీతకు చిలకగా తయారైతేనే కానీ నువ్వు సంపూర్ణంగా రాలేదన్నట్టు. మనమందరము సంపూర్ణంగా అగుటకు సాగిపోవాలా అని పౌలు భక్తులు అంటాడు బైబిల్లో. ఎంతమందికి అట్లా సంపూర్ణంగా తయారగాలని ఆశ అని చెప్పండి. ఇక్కడ కాలేదు, చేతులు ఎత్తిండ్రు ఏం లేదు, నువ్వు కాలేదా? డౌట్ ఉంటే ఎత్తు బ్రదర్, ఏం తప్పలేదు. నేను ఎత్తుతున్నా బ్రదర్, ఇప్పుడు ఎత్తాను. నన్ను చూడగానే అందరూ ఎత్తుతారు. నాకు తెలుసు నేను ఇంకా సంపూర్ణంగా తయారు కాలే. నేను తయారు కాబోతున్నా, సంపూర్ణంగా తయారవుతాను. పరలోకపు యాత్రలు చేసి వచ్చిన వాడిని, పరలోకంలో తిరిగి వచ్చిన వాడిని, కానీ నేను ఇంకా సంపూర్ణంగా తయారు కాలేదు. నాకు కొన్నిటి కొరకు నేను ప్రయాసపడుతున్నాను. అది వచ్చిన రోజు నా పరిచయం ఇంకో రీతిగా ఉంటుంది. దాని కొరకు నేను ప్రయాసపడుతున్నా. దయ్యాలు వింటాయి, రోగాలు మనుషులు విడిచిపెట్టిపోతున్నాయి, నోటి మాట ద్వారా కార్యాలు జరుగుతున్నాయి. కానీ నేను ఇంకా సంతోషంగా చనిపోయిన వాడిని లేపాలా. కష్టం కదా, కష్టం కదా. బైబిల్లో ఉన్నారు యేసు సార్, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నాకంటే ఎక్కువ కాలం చేస్తాను. అంటే నేను కేవలం చనిపోయిన వాడిని లేపినాను, మీరేం తెలుసా కుళ్ళిపోయిన వాడిని కూడా బయట తీసుకొని రాలేదు. ఏంటి మాట్లాడుతున్నామంటారా? ఇది సాధ్యమా? వేసుకొని చెప్పిన మాటని నమ్మితే సాధ్యం. ఇదేం ఉంటుంది అంటే అందుకే మీకు కావాల్సింది ఏం తెలుసు, దినం వేసుకొని రావాలి. ఆయన వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించాలా. క్రిస్మస్ పండగ అంటే చాలా మంది ఏదో పండుగ చేసుకుంటారు, కానీ నేనేం చెప్తాను తెలుసా, నాకు ప్రతిరోజు క్రిస్మసే. ఎందుకంటే ఈ ఉదయం నేను 5 గంటలకు లేచి ప్రార్థన చేస్తున్నా, అప్పటికే 7 అయిపోయింది, అంటే గంటన్నర దాటిపోయింది. అప్పటికే మోకాల మీద అట్లనే నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థన చేసిన నాకు కూడా కొన్నిసార్లు ఆత్మలో లీనమైపోయి ఏమేమో మాట్లాడేస్తుంటాను దేవునితో, నాకు కూడా తెలియదు కొన్నిసార్లు. ఆయన కొత్తగా నీ హృదయంలో జన్మిస్తేనే నిజమైన క్రిస్మస్ పండగ అని రోజు వాక్యం చెప్పిన పబ్లిక్ మీటింగ్లో. అంతా ఏమనొస్తుంది, కొత్తగా నీ హృదయంలో జన్మించకపోతే ఇట్లాంటి ఎన్ని December 25 వచ్చినా వేస్టే నీ లైఫ్లో. నీ హృదయంలో జన్మించాలా. 2000 సంవత్సరాల క్రితం జన్మించండి కరెక్టే, కానీ నీ హృదయంలో జన్మించండి. బైబిల్ అదే చెప్తుంది. ఆయన నీ హృదయంలో జన్మించకపోతే అది చీకట్లు ఇంకా వెళ్తూనే ఉంది. అంటే ఇంకొకరి జీవితంలో వెళ్ళబోతుంది. అది నీ దగ్గరికి వచ్చింది, నువ్వు తృణీకరిస్తే ఇంకొకరికి వెళ్ళిపోతుంది లాభం. అప్పుడు నువ్వు పిచ్చను అన్నట్టే కదా, నీ జ్ఞానం లేదన్నట్టే కదా. నీ దగ్గరకు వచ్చిన అవకాశాన్ని అరే మంచి అవకాశాన్ని వదిలేసిన అనుకుంటారా లేదా? ఈ దినం మనం అనుకోవద్దు అట్లా. ఈ దినం నీకు ఒక మంచి అవకాశం ఇచ్చిన దేవుడు,
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, వాడుకోండి మీ జీవితాలలో. ప్రభు గొప్ప కరం చేస్తాడు. కొంచెం కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకొని ప్రభు నువ్వు నాతో మాట్లాడిన విధానం నేను వాటి అన్నిటికీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. వాటన్నిటిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభు. మీరు మొదటి నుంచి ఉన్నవారు, ఆది అందు వాక్య రూపంగా ఉన్నవారు. వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యం దేవుడై ఉండను. ఆ వాక్యం గురించి ఇద్దరం మేము ధ్యానించిన ప్రభు. ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభు. మీరే దేవుడు అని బైబుల్ వాక్యం సెలవిస్తుండగా మేము చూసినాం ఇందాక. దేవునికి తప్ప ఎవ్వడికి అధికారం లేదు పాపములు క్షమించే అధికారం. మీకుందని మీరు చూపించినారు ఈ దినం మాకు. పక్షవాయు గల వాడిని మీరు పాపములు క్షమించి వాడిని స్వస్థపరిచినారు. మంచం మీద మోసుకొచ్చబడిన వాడు మంచం ఎత్తుకొని పరిగెత్తిండి ఇంటికి. గాలి తుఫానులను గద్దించిన గొప్ప దేవుడు సృష్టిలో ఎవ్వడు లేడు. ఈ దినం మేము విన్నాం ప్రవ్వా. గాలి తుఫానులు కూడా నీ మాట వింటున్నాయి అంటే నువ్వు దేవుడు అని అవి గ్రహించగలిగినాయి. మనుషులే గ్రహిస్తలేరు ప్రవ్వా. ఎవరు నశించుకోవడం మీకు ఇష్టం లేదు ప్రవ్వా. అందరూ మీ బిడ్డలే. ఎక్కడ పుడితేమో అందరూ మీ నుంచి ఊపిరి పీల్చుకుని వచ్చిన వాళ్ళే ఈ లోకంలోకి. నరుని నాసిక రంధ్రములలో జీవవాయువుని ఊదిన గొప్ప దేవుడవు. లేకపోతే వాడు చచ్చిన శవమే. మమ్మల్ని అందరినీ జీవింపజేసిన గొప్ప దేవుడవు. నా హృదయంలోకి రమ్మని ప్రార్థిస్తున్నాను నాయనా. నా పాపము క్షమించు ప్రవ్వా. నన్ను నీ బిడ్డగా చేసుకో ప్రవ్వా. నేనేం అడుగుతలేను మీ నుంచి, కేవలం నన్ను రక్షించుకో ప్రవ్వా. నేను నరకానికి పోవడానికి వీల్లేదు. నేను ఈ లోకంలో నశించిపోవడానికి వీల్లేదు. నన్ను నీ బిడ్డగా స్వీకరించిన అయినా నా జీవితాంతం నిన్నే స్తుతిస్తా, నిన్నే స్మరిస్తా, నిన్నే వెంబడిస్తా. మీరు ఈ లోకానికి వెలుగు. నాలోకి రండి ఆ వెలుగుని తీసుకొని. చీకటి శక్తులు గజగజ వణుకుతాయి వెలుగుని చూస్తే. అటువంటి గొప్ప వెలుగుని మేము చూడాలి దినం మా హృదయాలలో. నడిపించు ప్రవ్వా. ఆ వెలుగుని మాకు అనుగ్రహించిన ఆయన ఈ సాయంత్రం, ఈ మధ్యాహ్న కాలం. గొప్ప తండ్రి, మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం. మీకే స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాం. వందనాలు ప్రవ్వా, వందనాలనైనా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవ, మీకే స్తోత్రాలనైనా, మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం. యుగ యుగములకు స్తోత్రాలు కూడా మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకొనిచున్నాం. నా ప్రభువా, నా దేవ, మీకే వందనాలు. ఈ కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు అర్పించుకుంటున్నాం. ఈ కుటుంబంలో మీరు చేసిన కార్యాలను బట్టి మీకు వందనాలనైనా. ఈ కుటుంబాన్ని కాపాడినందుకు మీకు వందనాలు ప్రభా. మీరు చేస్తున్న అద్భుతాలను బట్టి మీకు వందనాలనైనా. లార్డ్, హ్యావ్ మర్సీ అపాన్ దిస్ ఫ్యామిలీ ఇన్ ద నేమ్ ఆఫ్ యెషువా ది క్రైస్ట్. ఐ ప్రే. హల్లెలూయా. ఎలినా జహలికి మషఫినా జరినిస్ లెదర్బి కఫరియా إلنا شهنا مستنا فرنا جهلري رمشتا هريك بستا فرنا فيل إلنا شكان نظر فيلنا فرنا هسترنا دريا نهيرا بشكان درس مهشرة لرنا دريبي زرين ريشان دير ملكنا فريز ربح لبريا ونيش ورما هسترنا هالغا بشان فلينا هزكين نظر فيلنا بريش كميلة دري. Thank you Father. بهستنا هشتري بستفالي كنا. Thank you Jesus. Beshkana haraba stafilina bahne dribisha hamala. Give you all the glory to your Lord. Shandari mahazalidu. Rehamashta defina sahaleri shamulikina sahtuba. Beshkana skana haraba shah. Rehabashkana kesahna dribisha. Thank you Father. Thank you Jesus. Have mercy upon them Father. Redeem them for your glory Father. None should perish in this group in Jesus' name. Have mercy upon us, Lord. Have mercy upon us.
వెళ్ళిన జహలిగిరి షరలి జిఫినస్కర్ నగరి దరినష్కన్ నగర్ విలిన భాష లిహబష్కన్ దిహిసబులిన ప్రభా మమ్మల్ని అందరినీ మీ కొరకు సాక్షులు నిలబెట్టుకోమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.